తన జీవితం ఆ స్థితి ముగించబడింది. యాజకత్వం ముగించబడింది. బికాస్ ఎందుకంటే he torn his clothes, he should not do that. అసలు వస్త్రాలు చెప్పుకోకూడదు. వస్త్రాలు ఎప్పుడు చెప్పుకున్నాడు ఇక అయిపోయింది. ఇక ఆమె యాజకత్వం అందుకే మాట చెప్పారు, ఆయన పని చేయాలి. ఆ పని చేయడం కోసం యేసుప్రభు అలా చెప్పారండి. వస్త్రాలు చెప్పుకోవడం కోసం అలా చెప్పారు యేసుప్రభు. హల్లెలూయా. రెండు శత్రువులు, రెండు వ్యక్తులు ఫైట్ చేసుకోవడాలంటే బట్టలు దించుకోవడమే. బట్టలు ఏం చేశారండి? మాట్లాడుతూ బట్టలు ఏం చేసి యువర్ ఆ యాజక పద్ధతి టుడే ఫినిష్డ్. ఎందుకంటే ఈ రోజు సాయంకాలం నీ బట్టలు మాత్రం కాదు, మందిరంలో ఉన్న బట్టలు కూడా రెండు మందిరమే లేకపోతే యాజకు ఎందుకు? ఆ తెర తీయకపోతే యాజకుడితో పర్లేదు. పాత మందిరము లేదు, పాత యాజక పద్ధతి లేదు. ఇప్పుడు చాలా మంది చెప్తారు, నా తర్వాత నా కొడుకు పాస్టర్, నా కొడుకు తర్వాత కొడుకు పాస్టర్ అంటే ఆయన ఈ రోజు కూడా ఆరోన్ పద్ధతిలోనే ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ చెప్తున్నారంటే నా తర్వాత నా కొడుకు అన్నారంటే ఇంకా ఆరోన్ పద్ధతిలోనే ఉన్నారని అర్థం. మెల్కిసెదెక్ యాజక పద్ధతిలో యాజక పద్ధతి చూస్తే తండ్రి తర్వాత కొడుకు లేదు, లేదండి. దేవుని ప్రణాళికలు ఉన్నవారు. ఇప్పుడు కూడా చాలా మంది పాస్టర్స్ నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా అల్లుడు అంటారంటే చాలా మంది సేవకులు ఇప్పుడు కూడా నా తర్వాత నా కొడుకు, నా అల్లుడు అంటున్నారంటే ఆయన ఏ యాజక పద్ధతిలో ఉన్నారు? ఆయన మీద యాజక పద్ధతి వస్త్రం లేదు, అతని మీద. ఆయనకు సంఘంలో ఉండే కుష్ఠం కనపడదు. సంఘంలో ఉన్న ఆ సంఘంలో ఉన్న కుష్ఠము ఆయన మీద కూడా వచ్చింది. ఆ సంఘంలో కుష్ఠం ఆ పాచి అనేది ఆయన మీద కూడా వచ్చింది. బైబిల్లో ఒక వ్యక్తి మీద కుష్ఠం వచ్చింది తెలుసా? ఎవరు దేవుడు అనుమతించట్లేదు ఆ రాజా ఆ మందిరంకి వెళ్తున్నారు. ఉజ్జియా రాజు మీరు చూడండి, తెలుసా ఎంతమంది? తీసుకుని వెళ్తాడు. చదవండి అంటే వాక్యం అది అందరికీ తెలిసిందే, చెప్పేసి మీరు అందరూ అలాంటి చూస్తారండి. ఇక్కడ నిలబడండి, నీకు అర్థమవుతుంది. అలాంటి కథ ఉంటా అంటారు. నేను 12th స్టాండర్డ్ లో ఉన్నానండి. చాలా మంది ఇప్పుడు కూడా 3rd స్టాండర్డ్, 2nd స్టాండర్డ్. చూడండి నా పక్కనే కేజీ స్టూడెంట్ కూర్చుంది. ఇప్పుడు నిన్న ఆయన పోల్చాలంటే ఆయన కూడా తెలిసి ఉండాలి కదా. అవును, ఎంతమందికి అర్థమవుతుంది? రెండో దినం 26 కదా, 26. 26 అమ్మోనీయులు ఉజ్జియాకు అది ముందుకు చదవండి. ఫిలిష్తీయులతోనూ దుర్బేలతోనూ నివసించిన అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడి ధూపం పేట అన్ని పాపం రావాలంటే ఫస్ట్ గర్వం వస్తుంది. గర్వం రావాలి, గర్వం ద్వారా వస్తుంది. 2 Chronicles 26 అధ్యాయం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడి మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజ్యారాము అతనితో కూడా యెహోవా యాజకుడు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకు ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై
యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. దేవుడి మందిరములో దేవుడి చిత్తం లేకపోతే ఎవరైనా పని చేస్తే ఆయనకి కూడా కుష్ఠం వస్తుంది. దేవుడి చిత్తం లేకుండా ప్రవేశించి పరిచయం చేయాలని చూసిన వారు కుష్ఠం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా మీకు? ఒకవేళ నీ తర్వాత నీ కొడుకు తర్వాత నీ అల్లుడు అంటే తర్వాత నీ కొడుకుని వెళ్ళడానికి నువ్వు అనుకుంటున్నావు. నీ సంఘం మాత్రం కుష్ఠం లేదు. నీ సంఘం మాత్రమే కాదు, మీరు ఎవరిని అపాయింట్ చేస్తారో ఆయన్ని కూడా కుష్ఠం. నువ్వు ఎవరైతే ఆ తీసుకొస్తున్నావు సంఘంలో ఉన్న కుష్ఠం ఆయన మీద వచ్చింది, ఆయన మీద ఉన్న కుష్ఠం సంఘం మీద వస్తుంది, సంఘం మీద ప్రజల మీద వచ్చింది, సంఘం ముక్కలు అయిపోతుంది. సంఘం ఉన్న రాయి ముక్కలు అయిపోతుంది కదా, అలాంటి సంఘం ముక్కలు అయిపోతుంది. సంఘం ముక్కలు అయిపోతున్నాను. ఒకరి మీద తర్వాత ఒకరి మీదకి వచ్చేసేసి సంఘం అంతా కూడా చాలా చెదిరి పాడైపోతున్నాను. నాకు తెలిసిన పాస్టర్ ఒకసారి చెప్పారు, నాకు తెలిసిన సేవకులు ఒకసారి మాట చెప్పారు. ఆయన 2 కొడుకులు ఆయన ఇద్దరు కుమారులు మంచి పని చేస్తున్నారు, బాగా పని చేస్తా ఉంటారు. వేరే దేశంలో పని చేస్తారు, చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. వేరే దేశంలో మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆయన చెల్లిపోయే సమయం వచ్చింది. ఆయన చనిపోయే సమయం వచ్చింది. ఆయన ఎవరి చేతులను సంఘంలో తెచ్చి వెళ్ళిపోవాలి కదా, ఎవరికి అప్పగించేసి వెళ్ళిపోవాలి కదా అనుకుంటున్నారు. వెళ్ళిపోవాలి కదండి. ఆయన కూడా తెలుసు ఆ సంఘంలో చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఉన్నారు. ఆ సంఘంలో చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకుని ఉన్నారండి. ఆ సేవకులు కూడా తెలుసు. ఏం చేశారు? ఆయన ఏం చేశారు? ఆయన కొడుకుని వేరే దేశం నుంచి పిలిచి, వాళ్ళ కొడుకు వేరే దేశం నుంచి పిలిచి ఆయనకు ఒక పాటలు ఎప్పుడు సంఘంలో పాట పాడలేదు, ఒక సాక్షి చెప్పలేదు, ఒక వాక్యం చదవలేదు, ఎవరు విశ్వాసం ఎవరికి తెలియదు, ఎవరు విశ్వాసం ఇంటికి వెళ్ళలేదు. ఆయనకి ఏ అనుభవం లేదు. ఆయనకి ఏ అనుభవం లేదండి. ఆయన తెలిసింది అన్ని కంప్యూటర్. కంప్యూటర్ ఒకటే తెలుసు ఆయనకి, వాళ్ళ కొడుకు పాస్టర్ గారు కొడుకు. అప్పుడు ఆయన అడిగినప్పుడు, ఆయన కుమారుడు అడిగినప్పుడు, ఆయన పాస్టర్ గారు అడిగినప్పుడు, అయ్యా ఏం ఇలాంటి చేస్తారన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అడిగినప్పుడు ఆయన చేసిన జవాబు ఏంటంటే, జవాబు ఏమి నాకెంత పిచ్చి పడిందా, నాకు పిచ్చి పెట్టింది అనుకుంటున్నావా? 70 lakhs పెట్టి చర్చ్ కట్టాను, 70 లక్షలు పెట్టి మందిరం కట్టి కట్టాను, మందిరం కట్టాను నేను. నాకు దశమ భాగం మంత్లీ 40,000 50,000 వస్తుంది. నెలకి 40,000 వస్తుంది నాకు దశమ భాగం. ఇంత పెద్ద సంఘం కట్టి సంఘం కట్టి వేరే వాళ్ళ చేత వేరే వాళ్ళు చూడడం కోసం కట్టాను అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? నాకు పిచ్చి పడిందా? పిచ్చి పడింది అనుకుంటున్నా. అర్థమైందా మీకు? ఫైనల్ గా ఆఖరి చివరిగా 70 lakhs 80 lakhs పెట్టి సంఘం కట్టిన వాడు 75 లక్షలు పెట్టి సంఘం కట్టిన ఆయన సేవకుడు కరోనాలో చనిపోయాడు. కరోనా టైంలో చనిపోయాడు. కరోనాలో చనిపోయాడు. ఆయన చూసింది కూడా కొడుకులు వెళ్ళదు. ఆయన చూడడానికి కూడా కొడుకు రాలేదు. చూడడానికి అవకాశం లేకుండా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి భయం ఉండాలి అందరికీ. కరోనాలో భయం ఉంది, భయం ఉండాలి అందరికి. బట్ ఆయన కరోనాలో చనిపోయారు. కరోనా చనిపోయారు పాస్టర్ గారు. ఆయన శవం అక్కడ ఉన్నప్పుడే, ఆయన దేహం అక్కడ బాడీ అక్కడ ఉన్నప్పుడే అక్కడే పాస్ట్ అభిషేకం చేశారు. భయంలో వేరే ఎవరైనా పాస్ట్ అయిపోతే చూడండి, శవం నాకు పెట్టుకొని శవం ముందుకి అభిషేకం చేశారు. చూడండి ఎంత విచారకరం. శవం ముందే అభిషేకం చేశారు. వేరే వాళ్ళు ఇక్కడ జరుగుతుందా? ఎక్కడ జరుగుతుందండి? ఎందుకంటే ఆయన భయం వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి క్వశ్చన్ తీసుకుంటే తీసుకుంటారని భయం వేస్తున్నారు. చేశారు, జరిగింది. తర్వాత ఆ సంఘం ముక్కులాడి స్టార్ట్ అయింది. తర్వాత సంఘం ముక్కైపోతాం ప్రారంభమైంది. ఎందుకంటే సంఘంలో కుష్ఠం ఎక్కడెక్కడ కుష్ఠం వస్తుందో ఆ రాయి తీసేయాలి కదా. కుష్ఠం వచ్చినప్పుడు ఎక్కడ తీసేయాలి కదా. తీసేయాలి. అదే ఆ కుష్ఠం కంటిన్యూ అవుతుంది. ఆ కుష్ఠం అనేది కొనసాగుతూ వచ్చింది. ఈ సంవత్సరం ఒక రాయి వెళ్ళిపోయింది, ఆ సంవత్సరం ఒక రాయి వెళ్ళిపోయింది, రాపోతున్న సంవత్సరాలు ఒక రాయి వెళ్ళిపోతుంది. అది కట్టిన సంఘము కుష్ఠం వచ్చి రాయిగా వెళ్ళిపోతుంది. ఆ సంఘం అంతా కుష్టి వచ్చి పాసిపెట్టిపోయి మొత్తం రాళ్ళన్నీ కూడా అది అంత పాకి వ్యాప్తిస్తూ వచ్చింది. ఆ కుష్ఠం ఆ కుష్టి ఆ వ్యక్తి మీద కూడా వస్తుంది. ఆ వ్యక్తి మీద కూడా వస్తా ఉంది. ఆ కుష్ఠం అనేది ప్రజల మీద కూడా వస్తుంది. ప్రజల మీద కూడా వస్తా ఉంది. ఆయన గడపడు, ఆయన కనపట్లేదు. ఎంత ఘోరం చూసారా? ఎంత ఘోరంగా అనిపిస్తుంది. కాయబా కనపడలేదు, కనపడలేదు. మరి యేసు కనపడలేదు. యేసు వారికి కనిపించింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాయబా torn his clothes. కైపా తన వస్త్రాలు చెప్పుకుంటూ వచ్చినాడు. It's a sign.
అదొక సూచన. Earthly priesthood finished. ఆమేన్. చూడండి, భూమి మీద యాజకుని ధర్మము ముగించబడింది. Now Aaron priesthood will not work no more. చూడండి, అహరోను యాజక ధర్మం క్రమం అనేది ఎప్పటికీ కొనసాగదు, ముగించబడింది. Now ఇప్పుడు Melchizedek priesthood starts. మెల్కిసెదెకు యాజక ధర్మ క్రమము ప్రారంభమైంది. According to the Melchizedek priesthood, యాజక మెల్కిసెదెకు క్రమం యాజక ధర్మం ప్రారంభమైనప్పుడు ఆ ప్రకారం దాని ప్రకారం you and me నీవు నేను also priest. నీవు నేను మనందరం ప్రధాన యాజకులు. According to the Aaron priesthood, అహరోను యాజక ధర్మం ప్రకారము ఒక ఫ్యామిలీ మాత్రమే యాజక పద్ధతి ఉండాలి. ఒక కుటుంబం మాత్రమే యాజక ధర్మం ఉండాలి. ఇది Levite family. అది లేవి సంతతి ప్రకారము, లేవి కుటుంబం. Amen. ఆమేన్. The Levite family, లేవి కుటుంబము one in Aaron family, తర్వాత అహరోను కుటుంబం నుంచి only the generation should do the high priest work. వారి సంతతి మాత్రమే ఆ యాజక ధర్మాన్ని కొనసాగిస్తూ ఉండాలి. బైబిల్ చెప్తుంది పరిశుద్ధ బైబిల్ సరిస్తా ఉంది. దేవుడు ఆ గోత్రమే మార్చారు. ఆ గోత్రాన్ని మార్చేశారు. Now it's not a Levite గోత్రం. ఇప్పుడు ఈ లేవి గోత్రం లేదండి. అందుకే బైబిల్ అడుగుతారు. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అందుకే బైబిల్ అడుగుతారు. బైబిల్ అడుగుతున్నారు. ఈ గోత్రం నుండి ఎవరు యాజక పద్ధతి రాలేదు కదా. ఈ గోత్రం ముందు అంతకుముందు ఎవరు యాజక పద్ధతి రాలేదు కదా. ఎందుకంటే యూదా గోత్రం పని ఏంటంటే యోధా గోత్రం పని ఏంటండి? యుద్ధంకి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆమేన్. ఆయన దేవుడు అడుగుతారు. వారు దేవుని అడుగుతున్నారు. ఎవరు ముందుకు వెళ్ళాలి యుద్ధం కంటప్పుడు? ఎవరు ముందు యుద్ధానికి వెళ్ళాలంటే యోధా ముందుకు వెళ్ళాలి. యోధా గోత్రం ముందుకు The వెళ్ళాలి. work of Judah యోధా గోత్రం పని ఏంటండి? to fight. యుద్ధం చేయాలి. యుద్ధం చేసే పని. Actually, the Levite only can do the high priest work. యాజకు లేవి కుటుంబం మాత్రమే, లేవి సంతతి మాత్రమే యాజకు పని చేయాలి. According to the Aaron priesthood. అహరోను యాజక ధర్మం ప్రకారము. But according to the Melchizedek priesthood, కానీ ఈ మెల్కిసెదెకు క్రమం ప్రకారం యాజక ధర్మం ప్రకారము now the priesthood changed from the Levite to the Judah. హల్లెలూయా. లేవీని తీసుకొచ్చి యోధా తీసుకుని పెట్టాడు. Now, ఇప్పుడు Judah గోత్రంలో యోధా గోత్రము already ఆయన యుద్ధంగా ఉన్నారు. వారికి ఆల్రెడీ యుద్ధం చేస్తా ఉన్నారు. Already they are kings. ఆల్రెడీ వారు రాజులు. Now, ఇప్పుడు రాజులు రాజులు priest. ప్రధాన యాజకులు, యాజక సమూహము, రాజుల యాజక సమూహము. In that tribe, చూడండి, ఆ క్రమం ప్రకారం ఆ గోత్రము you and me are joined. నీవు నేను హల్లెలూయా. We never joined the Levite గోత్రం. ఎప్పటికీ లేవి గోత్రం చేర్చవలసిన పని లేదు ఇక. We joined with the Judah గోత్రం. మరి యోధా గోత్రం చేర్చబడిన వారము. In Judah గోత్రం, యోధా గోత్రంలో Tamar joined. తామారు చేర్చబడినారు. Amen. ఆమేన్. Ruth came. రూతు చేర్చబడింది. Amen. ఆమేన్. Rahab came. రాహాబు చేర్చబడింది. కాలేబ్ కూడా ఆయన. Caleb is a Gentile. స్త్రీలు తర్వాత స్త్రీలు. These all Gentile women are joining in the Judah వంశం మాత్రమే. చూడండి, ఈ స్త్రీలందరూ కూడా యోధా వంశం నుంచి వచ్చినారండి. యోధా వంశంలో చేర్చబడ్డారు. In that generation, ఆ తరాలు David king. దావీదు మహారాజు వచ్చిన ఆ తరాలు. Amen. ఆమేన్. David is the king. దావీదు రాజండి. In the David's kingdom, ఆ దావీదు వంశం నుంచి Jesus Christ came. యేసు ప్రభువు వచ్చారు. Now Jesus Christ యేసు ప్రభువు is the king కింగ్ రాజుగా ఉన్నారు. and the priest. ప్రధాన యాజకులుగా ఉన్నారు. రాజుగా ఉన్నారు, ప్రధాన యాజకులుగా ఉన్నారు. Amen. ఆమేన్. Now we are the lineage of Jesus Christ. ఆయన సంతతిలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు As the children of Jesus మనం Christ, యేసుక్రీస్తు కుమారుగా పిలువబడుతూ as the children of Jesus మనం Christ, యేసుక్రీస్తు కుమారులై ఉన్నాం. కుమారులుగా ఉంటూ we are the kings మనం రాజులము and the priests. యాజకులము. That's what Peter is saying in the book. హల్లెలూయా. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. అందుకే కలైబా కైపా ఆయన చేతిలోనే ఆయన చేతుల్లో ఆయన వస్త్రాలు చెప్పేసుకున్నారు. క్రమాన్ని దించేశాడు. ప్రమాణం చేశారు. అర్థమైందా? హల్లెలూయా. మార్నింగ్ ఉదయకాలన యాజక పద్ధతి పోయింది. యాజక పద్ధతి పోయింది. సాయంకాలం సాయంత్రం మంత్రమే పోయింది. మందిరం పోయింది. ఇప్పుడు మంత్రంలోనే దేవుడు లేదు. మందిరం దేవుడు లేడండి. మందిరంలో దేవుడు ఉంటే కదా యాజక పద్ధతి రక్తం తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు మందిరంలో దేవుడు ఉంటేనే కదండి క్రమం అనేది ఆదరణ జరిగే కొనసాగించాలి. Yesterday I showed to you. మీకు గత దినం మీకు జ్ఞాపకం చేసుకొచ్చినాను. I told you మీకు తెలియపరుస్తూ there are వచ్చాను. 2 lambs. రెండు మేకలు వచ్చి మీకు జ్ఞాపకం 2 చేసుకోవచ్చు. rams. రెండు మేకలు. మేకలు. Amen. Now I'm not going in the deep. నేను లోతులోకి వెళ్ళను కానీ I'm telling. కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. One ram ఒక మేకపిల్ల should die on the Calvary. కలవరిలో మరణించింది. చదువుతారా? చదువుతారండి ఒకసారి వాక్యం చదువుతారు. మరియు అతని ఇశ్రాయేలు వాక్యం చెప్పి రిఫరెన్స్ చెప్పి లేవి కాండము 16వ అధ్యాయం 5వ వచనము. మరియు
అతడు ఇశ్రాయేలు సమాజం వద్ద నుండి పాప పరిహార్థ బలిగా 2 మేక పిల్లలను దహన బలిగా 1 పొట్టేలును తీసుకురావలెను. అహరోను తన కొరకు పాప పరిహార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకుని Now I cut short. One goat should be killed on that altar. చూడండి, బలిపీఠం మీద ఒకటైతే బలి అర్పించాలి. అర్పించాలి. And take that blood, ఆ రక్తాన్ని తీసుకొని sprinkle on the another goat. చూడండి, మరొక మేకపిల్ల మీద దాన్ని ప్రోక్షించాలి, కొంచెం చల్లాలి. రిఫరెన్స్ వర్షన్ చెప్పుంటుంది. అది ఎక్కడ ఆ రక్తం ఆయన మీద పెడతారని చెప్తుంది. 20 వీడు మాట తన లేవి కాండ 16వ అధ్యాయము 20 వచనము. పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేక దగ్గరకు తీసుకురావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోకి దాన్ని పంపవలెను. 19 7 మార్లు తన వ్రేలితో 18 నుంచి కదా. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలి 16 మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠం వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలను. అతడు ఆ కోడి రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెము తీసి బలిపీఠం కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలీయుల అపవిత్రత పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలను. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలను. అప్పుడు అహరోను సజీవమై ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత ప్రాయశ్చిత్త బలి 2 rams are there. 2 మేకలు కావాలి. Amen. 1 ram, ఒక మేక Aaron killed అహరోను బలిస్తాడు. and took the blood ఆ రక్తాన్ని తీసుకొని and sprinkled on the మరొక మేక మీద అది 7 మార్లు వేది మీద బలిపీఠం బలిపీఠం మీద చల్లాలి. అయింది కదండి. బట్ కానీ పాపం పోలేదు. Actually, the blood is already paid, na? చూడండి, రక్తం ఆల్రెడీ చెల్లించబడింది. How the sins left? ఇంకా పాపాలు ఎందుకొని అక్కడే. Again Aaron came. మళ్ళా అహరోను వచ్చి He put his 2 hands upon that scapegoat. చూడండి, ఆ మేకపిల్ల మీద 2 చేతులు ఉంచి 2 మేక మీద And he put all the transgressions, చూడండి, ఇశ్రాయేలు పాపములన్నీ all their sins, వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ put upon that goat. దాని మీద ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి. అప్పుడు ఇంతవరకు ఆ మేక చెల్లిపోయింది కదా, ఆ మేక పాప నివారణ చేయలేదా? చూడండి, అతను చనిపోయిన మేక పాప నివారణ జరగలేదా? దాని ద్వారా మళ్ళీ ఒక మేక పాప తీసుకుని నివారణ జరగట్లేదా? జరగలేదా పాప నివారణ? మరణం జరిగింది కానీ శాపం ఆగింది. Because yesterday I told you, గత దినం మీకు జ్ఞాపకం చేసుకొచ్చాను. the one who hanged on the cross is become a curse. చూడండి, ఒకటి వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు. Galatians 3:13. గలతీ 3:13 రాణి మీద వేలాడవాడు శాపగ్రస్తుడు. ఆత్మగూర్చిన వాగ్దానమును విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్ని జనుల కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. ఇందును గురించి రాణి మీద Jesus become a sin. Jesus become a curse. చూడండి, యేసుక్రీస్తు వారు శాపంగా మార్చబడ్డారు. Amen. I told you yesterday, మీకు గత దినం మీకు చేసుకొచ్చాను. we have 2 cases upon us. చూడండి, 2 కేసులు మన మీద ఉన్నాయి. కేసుకి పాపం చెల్లించాడు. One case is we did sin, మనం చేసిన పాపం నిమిత్తము ఒకటి. and the another case is మరొకటి వచ్చేసి శాపము. శాపము.
ఆమేన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. The two cases has to go away from us. ఈ రెండు కేసులు మన దగ్గర నుంచి వెళ్ళాలి. వెళ్ళిపోవాలి. ఒకటి వెళ్ళిపోయి ఒకటి వెళ్ళిపోయింది, మరొకటి కూడా వెళ్ళిపోవాలి. ఆమేన్. ఆమేన్. Second Corinthians కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 21. 5వ అధ్యాయం 21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగిన ఆయన మన కోసం పాపముగా చేసెను. ఆయన పాపమాయాడు. He becomes sin. మన కోసం మన కొరకు పాపంగా మార్చబడ్డాడు. Yes. పాపి కాదు. పాపి కాదండి, పాపముగా మారెను. పాపముగా He become మారాడు. a sin for us and he become a curse for us. Yes. మన కొరకు శాపంగా మార్చబడ్డాడు, పాపంగా మార్చబడ్డాడు. Because ఎందుకు నిమిత్తం? Jesus has to fulfill two works. చూడు, యేసు ప్రభువు రెండు పనులు పరిపూర్ణంగా నెరవేర్చాలి. One is, ఒకటి, one case is ఒక పరిపూర్ణ ఏమిటండి? we did sin. మన పాపం చేస్తున్నాము, మన పాపం బట్టి. After sin, పాపం తర్వాత curse came. శాపం వచ్చింది. That is death. పాపం వలన జీతము మరణము. So Jesus has to become a sin and Jesus has to become a curse. చూడు, యేసు ప్రభువు పాపంగా మార్చబడి శాపంగా మార్చబడి మన కొరకు. He has to do the two works. చూడు, రెండు పనులు ఆయన మన కొరకు చేయవలసి So the one who hanged on the cross, మొట్టమొదటిగా శిలువ మీద వేలాడదీయబడ్డారు. amen, ఆమె that is a curse. అది శాపం. శాపం. ఎవరు శిలువ మీద రాళ్ళ మీద రాను మీద వేలాడబడ్డారు. శాపగ్రస్తుడు. So Jesus become a curse on Calvary. చూడండి, కల్వరిలో మన కొరకు శాపగ్రస్తమైన రాళ్ళ మీద వేలాడినారు. Yesterday I explained to you. అది ఆమేన్. మీకు గుర్తు చేస్తూ వచ్చాను. Amen. ఆమె ఎందుకు ఆ పని యేసుక్రీస్తు ఫస్ట్ చేస్తున్నారు? ఎందుకు ఆ పని మొదటి చేశారు యేసు ప్రభువు వారు? మొదటి ఆ పని ఎందుకు చేశారు? అంటే కర్స్ ద్వారానే మరణం వచ్చింది. చూడండి, పాపంలోనే మరణం. శాపం ద్వారా మరణం వచ్చింది. Try to understand clearly. No doubt should not be there. చూడండి, ఎక్కడ కూడా మీరు కంగారు పడవద్దు. కంగారు పడద్దు. దేవుని మరణం ద్వారా పాపం రాలేదు. మరణం ద్వారా పాపం పాపం, ద్వారా మరణం రాలేదు. శాపం ద్వారా పాపం చేసిన తర్వాత కూడా ఆదామగ్గే సజీవంగానే ఉన్నారు. ఉన్నారు. పాపం చేసిన తర్వాత కూడా శాపం ద్వారా మరణం వచ్చింది. మరణం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు తెచ్చిన శ్రాపం ద్వారా. మరణం ఎప్పుడు వచ్చిందండి? దేవుడు ఇచ్చిన, ఆదాం మీరు తిన్నారు, యు విల్ డై. మీరు తిని దినమున మీరు నిత్యముగా చచ్చిపోతారు. ఆ దినం నేను చనిపోలేదు. 6 దినం చచ్చిపోలేదు కదండి. బట్ దేవుడికి ఒక్క దినం అంటే 1000 years. సో దేవుడు లెక్క ప్రకారం ఒక రోజు 1000 సంవత్సరాలతో సమానము. అందుకే ఆదాం 939 years వరకు ఉన్నారు. చూడండి, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికినారు. 1000 years వరకు ఉండలేదు. 1000 సంవత్సరాలు బతకలేదు. ఎవరు కూడా బైబిల్లో 1000 years జీవించట్లేదు. భూమి మీద ఎవరు కూడా ఒక్క రోజు 1000 సంవత్సరాల భూమి మీద బతికిన వారు లేరు. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వారు ఒక్క రోజు ఆ దినమే చనిపోవాలి. ఎవరైతే పాపం చేస్తారో ఆ రోజే, అంటే 1000 సంవత్సరాల లోపు చనిపోవాలి. 1000 years ముందుకి చనిపోవాలి. 1000 సంవత్సరాల లోపు చనిపోవాలి. సో మెతుసలా lived 968 days. మెతుసలా 969 సంవత్సరాలు బ్రతికినాడు. ఆయన ఆ దినము సాయంకాలం వరకు వచ్చారు. చూడండి, ఆ సాయంత్రం కొద్ది సమయం వరకు కూడా వచ్చారు, ముగింపు వరకు కూడా 24 గంటల ముగింపు. దేవుడి సమూహంలో ఒక్క దినం అంటే 1000 సంవత్సరాలతో సమానం అండి. అప్పుడు మెతుసలా ఏం చేశారంటే మార్నింగ్ లేదు సాయంకాలం సాయంకాలం వరకు వచ్చేసారు. ఉదయం నుంచి సాయంత్రం దగ్గరికి వచ్చేసారండి. చాలా కొద్ది టైం. 969 years. చూడండి, 969 సంవత్సరాలు. మిగిలిన 31 minutes. ఇంకా మిగిలినంటే 31 మాత్రమే. బట్ 1000 టచ్ చేయలేదు. 1000కి రాలేకపోయారు. ఎందుకంటే దేవుడి వాక్యానుసారంగా దేవుడు వాక్యానుసారంగా ఒక రోజు ముందుకి చెల్లిపో. ఒక రోజు ముందే సరిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా మర్మం ఉంది. ఇక్కడ ఒక మర్మం దాగి ఉందండి. ఆమేన్. ఆమేన్. ఎవరు కూడా ఒక రోజు జీవించట్లేదు. ఎవరు ఒక రోజు పూర్తిగా జీవించట్లేదండి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ర్యాప్చర్ అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత ఆమేన్. ఆమేన్. జీసస్ క్రైస్ట్ కమింగ్ టు సేవ్ ద ఇజ్రాయెలైట్స్. సో ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువు వారు వచ్చి రక్షిస్తారు. ఆమేన్. ఆమేన్. దెన్ తర్వాత God binding the Satan for 1000 years. చూడండి, అపవాది చాలా 1000 సంవత్సరాలు వేయబోతున్నారు, బంధించబోతున్నారు. And Jesus bring his kingdom on this earth for 1000 years. చూడండి, 1000 సంవత్సరాలు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నారు. 1000 ఏళ్ళు పరిపాలన జరగబోతుంది. Then again తర్వాత he come ఆయన మరలా వచ్చి and destroy the Lucifer. అపవాదిని చిత్తుగా ఓడించి నాశనం చేసి Again మరలా he is building the kingdom on this earth for eternal. చూడండి, శాశ్వతమైన రాజ్యం ఆయన స్థాపించబోతున్నారు. Praise God, hallelujah. My question is, నా ప్రశ్న ఏమిటంటే,
ఆయన డైరెక్ట్ గా వచ్చి స్వాస్థ్య ఇంటర్నల్ కింగ్డమ్ చేయాలి కదా. ఇది టెంపరీ 1000 years కి ఎందుకు ఒక రాజ్యము? ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసి డైరెక్ట్ ఒకేసారి శాశ్వత రాజ్యాన్ని స్థాపించవచ్చు కదా. ఎందుకు మరి 1000 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు? అక్కడ ఒక వాక్యం ఉంటుంది, అపవాదికి చూపించాలి ఎవరు కూడా ఈ భూమి మీద 1000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు లేరని. మీకు తెలియడం కోసం, పరిపూర్ణంగా ప్రవచనం నిర్వహించడం కోసము యేసు ప్రభు వారు ఒక దిన పరిపూర్ణంగా బతికి అపవాదికి తెలియపరిచి తదుపరి చిత్తి నాశనం చేసి ఆయన బలి అంగీకారం అయింది. ఆయన పిల్లల మీద ఆ కేసు లేదు, ఆ పిల్లల మీద ఆ దోషం పోయింది చెప్పి ఆయన ఇప్పుడు శత్రువు లేదు. చూపించాలి కదా. శత్రువు తెలియాలి కదా, నీ శత్రువు చూపించాలి కదా. శాపం పాపం పూర్తిగా కొట్టివేయబడి ఆ శాపం పోయింది. శాపం పోయింది. అందుకే ఆయన పిల్లలు 1000 years ఒక్క దినం ముందు మొత్తం జీవించారు. ఎవరు చెల్లిపోవట్లేదని ఆయన శత్రువుకు చూపించాలి. చూడు, హల్లెలూయా. నా పిల్లల మీద వచ్చిన శాపం పోయింది. నా దగ్గర వచ్చి శాపం పోయిందని శత్రువు కనపడాలి. ఎవరు కూడా సరిపోలేదు. 1000 సంవత్సరాలు ఒక్కరోజు తెలియాలి, సాతాను తెలియాలి. అందుకే సాతాన్ని కట్టేసి అందుకే సాతాను కట్టి చూడు పరలోకంలో కాదు, చూడు ఏ పృథ్వీ మీద ఆయన పిల్లలు పడిపోయారో ఏ భూమి మీద ఆ పృథ్వీ మీద ఆయన కన్ను ముందుకే 1000 years కూర్చోబెట్టి ఒక రోజు ఒక దినం అపవాదిని బంధించి కూర్చోబెట్టి ఆ భూమి మీదనే ఒక దినం 1000 సంవత్సరాలు చూడు నా పిల్లల మీద వచ్చిన శాపం నా పిల్లలు వచ్చిన శాపము పోయింది. పోయింది. ఒక్కవేళ ఆయన జీవించారు ఒక్క రోజు ఆ 1000 years అయిపోయింది. 1000 సంవత్సరాలు అయిపోయింది. నా బలి, నా బలి, నా చేసిన బలి నేను చేసిన భయాగము అంగీకారమైంది. పరిహారం చేయించబడింది. ఆయన మీద ఉన్న పాపము శాపం పోయింది. ఆయన మీద పాప శాపము కొట్టివేయబడింది, పూర్తిగా పోయింది. చూపించిన తర్వాత చూపించిన తర్వాత అప్పుడు ఆయన కొట్టేసి అప్పుడు అపవాదిని కొట్టి నాశనం చేసి అప్పుడు నిరంతర రాజ్యం తీసుకొస్తున్నారు. అప్పుడు పరిపూర్ణంగా నిరంతరం eternal శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే ఇది కొంచెం కాలం 1000 years ఒక ఎమర్జెన్సీ కింగ్డమ్. ఎందుకంటే ఆయన చూపించడం కోసం, అపవాదిని చూపించాలి కదా, ఆయన విజయాన్ని చూపించాలి కదా. ఆయన విజయం ఆయన శత్రు చూడలేకపోతే ఆ ఏ విజయం అండి? దేవుని విజయము శత్రువు చూడాలి కదా. సాతాను చూడాలి, సాతానికి భయం పుట్టాలా, వణకు పుట్టాలా. నేను ఆ పిల్లల్ని 1000 years ముందుకు చంపేశారు కదా. నా బిడ్డలు 1000 సంవత్సరాలు బతకుండా చంపేసావు కదా, నాశనం చేసావు కదా నువ్వు. మరణదూత దేవుడు ఆయనే కదా. మరణదూత నువ్వే కదా, ఎంత చేసావు. నీ ఆదాములు చంపేశారు, ఆదాము చంపావు, మెస్సులు చంపేశారు. మిస్టర్లు చంపేసావు. ఇప్పుడు నా పిల్లల్ని నీ ముందుకు పెడతాను. ఇప్పుడు నా బిడ్డలు ముందు తీసుకొచ్చి పెడతాను. చెప్పి ఇప్పుడు చంపే ఎట్ట చంపుతావు చూస్తాం. నన్ను పరలోకి తీసుకుని వెళ్ళిపోలేదు. అలా తీసుకెళ్ళేది కాదు. ఇక్కడ పిల్లల్ని ఏ రాజ్యం మీద అధికారిగా ఉన్నారో నీ రాజ్యంలోనే పెడతాను. లోకమంతటి రాజ్యంగా నువ్వు ఉన్నావు కదా, అధికారులు నువ్వు ఉన్నావు కదా, నీ రాజ్యంలోనే నీ ముందే నిలబెడతా. 1000 సంవత్సరాలు చూపిస్తే ఇప్పుడు ముట్టు. ఎందుకంటే పౌలు సే పౌలు మాట్లాడు, ఓ డెత్, ఓ మరణమా, ఎక్కడ? ఓ మరణమా, విజయం. ఎక్కడ నీ ముళ్ళకి నీ విజయం ఎక్కడ? ఆయన కొడుకు పోయింది, కొడుకు పోయాడు. ఆయన ముళ్ళు మరణం ముళ్ళు. ఆ మరణ ముళ్ళు యేసుక్రీస్తు కల్వార్లోనే యేసుక్రీస్తు కొట్టినప్పుడు ఆ ముళ్ళు యేసుక్రీస్తులోనే అయిపోయింది. ఇప్పుడు ఆయన దగ్గర ముళ్ళు లేదు. హల్లెలూయా. నా దేవుడు నా దేవుడు చాలా చాలా హీరో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 ఈజిప్ట్ లో పుట్టిన అన్ని పుల్లల్ని చంపేశారు. ఎవరు? పారో. ఐగుప్తులో పుట్టిన పిల్లలందరినీ ఫరో చంపేసినాడు. ఒక్క పిల్ల కూడా ఉండకూడదు. ఒక్కడు కూడా బతకలేదు. బట్ దేవుడు కానీ దేవుడు మోసేని మోషేని తీసుకొచ్చి హల్లెలూయా. ఐగుప్తులో ఆయన సీట్ దగ్గర పెట్టాడు. ఎక్కడ పెట్టారంటే ఆయన ఇంట్లో పెట్టాడు. ఈయన ఈజిప్ట్ అన్ని తిరిగి అన్ని చెప్పేస్తారు. ఊరంతా తిరిగి చంపేస్తున్నాడు. బట్ ఆయన ఇల్లేనే మోసే జీవిస్తున్నాడు. ఇంత గొప్ప కార్యం. రాజకుమారుడిగా జీవిస్తున్నాడు. ఆయన ఇల్లేనే మోసెస్ డైపర్ చేంజ్ అవుతుంది. ఆయన ఇస్తేనే మోసెస్ 1 to 2 వెళ్తారు. ఆయన ఇల్లేనే ఆయన శుభ్రం చేస్తున్నారు. ఆయన ఇల్లేనే ఆయనకు భోజనం పెడతారు. ఆయన ఇల్లేనే ఆయనకు ముత్తు పెడతారు. ఇంట్లోనే పెట్టుకున్నాడు. దేవుడు చూపిస్తారు. చూడు, ఈ నా కుమారుడు మోసే, నాకు మాట మోషే నేను ఇంట్లో పెడతాను. గుట్టుకొని చూడు. నీకు మీసాలు దాడిలో ఉంటే, నీకు గడ్డాలు వేస్తారు, పౌరుష రోషం ఉంటే
మొగాడు అయితే నా దాసుడు మోసడి తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడో అడవులు పెట్టలేదు, ఎక్కడో పెట్టలేదండి. ఎక్కడో సముద్రంలో పెట్టలేదు, మరో ఇంట్లోనే ఇంటిలో నీ చేతిలో పెట్టాను. నీటిని చేతిలో పెట్టాను. తెచ్చే చూడు ఏం చేస్తావు. దమ్ముంటే అమ్ముకో. ఇంకా పౌరుషుని చెప్పు. దమ్ముంటే. హల్లెలూయా. హల్లెలూయా. సేమ్ అదే విధంగా అదే దేవుడు కుమారుణ్ణి అదే దేవుని కుమారుడు. యేసుక్రీస్తునే యేసు ప్రభువారిని శతాన్ చేతిలో ఇచ్చారు. సాతాను చేతిలో పెట్టాను. యేసుక్రీస్తు చెప్తున్నారు, యేసు ప్రభు చెప్తున్నాడు. డిస్ట్రాయ్ మీ చూడండి ఇప్పుడు నాశనం నాశనం చేయండి. నాశనం చేయి ఇప్పుడు. 3 రోజులు. 3 రోజులు. చెప్తాను. 3 రోజులు ఛాలెంజ్. చూడండి ఎంత అద్భుతమైన సవాల్ ఇది. జీసస్ said, if I pray, God can send 12 legion of angels. చూడండి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే 72,000 యోహ సైన్యములను నా తండ్రి పంపిస్తాడు. 12 legions. 12 యోహ సైన్యం అంటే సుమారుగా 72,000 సైన్యం. 12 legions into 6,000 మల్టిప్లై చేయండి. 72,000. 72,000. 72 ఇంటూ 6,000. అదే 12 ఇంటూ 6 12 into 6 అన్న. 6,000 into 12. 6 into 12. 72,000. 72,000. 72,000. One angel, ఒక్క దేవదూత వచ్చి, can I show you? One angel ఒక్క దేవదూత వచ్చి kill ఎంతమంది చంపుతుంది తెలుసా అండి? 1,85,000. 1,85,000. Second Kings 19:35. రాజు 2వ గ్రంథము 19:35. రాజు 2వ గ్రంథము 19:35. Second Kings 19:35. 19:35. రాజు 2వ గ్రంథము 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఒక్క దూద 1,85,000 చంపేస్తే 72,000. మల్టిప్లై చేయండి. 72,000 into 1,85,000. ఒకసారి లెక్క పెట్టండి. ఒకవేళ 72,000 ఏంజల్ అక్కడ వస్తే ఎంత మందిని చంపేస్తారు? 72,000 సైన్యం. 13.35 బిలియన్. 133,20,00,000. మా అత్తగా 20 లక్షల మంది 10 లక్షల మంది ఉండేవి. అప్పుడు యేసుక్రీస్తు ఉన్నప్పుడు అంత పాపులేషన్ ప్రపంచంలో లేదు. యేసు ప్రభువు ఉన్నప్పుడు అంత 133,20,00,000. పబ్లిక్ అనేది లేదండి ప్రపంచంలో. జనం అంత లేదు. అర్థమైందా? అర్థమైందండి. One angel can kill 1,85,000. ఒక్క దేవదూత 185,000 మందికి హతము చేసి హతం చేయగలిగిన సామర్థ్యం. What Jesus said, don't use now. ఇప్పుడు వద్దు. ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఎలిషా యూజ్ చేసుకున్నారు. ఎలిషా ఎలీషా ఉపయోగించుకున్నాను. స్త్రీని ఫోర్స్ వచ్చినప్పుడు, గేయాసి భయపడినప్పుడు ఎలిషా చెప్తున్నారు, చూడు కళ్ళు తెరవి చూడు. అగ్ని రథాలు. అక్కడ ఎలిషా ఆయన యూజ్ చేసుకున్నారు, బట్ యేసుక్రీస్తు యూజ్ చేయలేదు. ఎలీషా గారు ఉపయోగించుకున్నారు కానీ ఇది జెడ్ ప్రొడక్షన్ కాదండి, జెడ్ కంటే ఎక్కువ ప్రొడక్షన్. తక్కువ అవుతుంది. అంత పెద్ద ప్రొటెక్షన్, అంత భద్రత. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు దావుడు దగ్గర ఉన్న యోద్ధాలు సాధారణ యోధులు కాదు. దావీదు దగ్గర ఉన్న యోధులు సాధారణమైన వారు కాదు. ఒక్క యోధుడు 400-500 పీపుల్ నే సాధారణంగా చంపేస్తారు. ఒక యోధుడు, ఒక సైనికుడు 450-500 మందిని ఈజీగా చంపేస్తారు. ఎలాంటి చంపేస్తారంటే సింపుల్ గా ఆయన చంపేసి ఆ రక్తం ఆయన కైలో పడి ఆ ఖడ్గం ఆయన కైలోనే చంపి ఆ చేతికి ఆ కట్ట అతుక్కుపోయిందండి. కొట్టుకోవాల్సిన పని లేదు. రక్తం గమ్ములాగా ఊడిపోదు అనమాట కత్తి కూడా. దావుడు తోడే ఉన్న వాళ్ళు అన్యులు, దావీదుతో ఉన్న వారు అన్యులండి. అంత యుద్ధలు. యుద్ధ వీరులు. అప్పుడు దావుడు కుమారుడు తోడే ఉన్నవాడు. కానీ దావీదు కుమారుడుతో ఉన్నవాడు ఎవరండి? ఇంకా ఓ దావుడు తోడే ఉన్న భౌతికంగా ఉన్న సేవకులే అంత బలవంతుగా ఉంటే, దావీదుతో ఉన్న అన్యులు వాళ్ళంతా బాగా అయ్యేవారు కాబట్టి రెవల్యూషన్ చాప్టర్ 19 లో యేసుక్రీస్తు తోడే వెళ్ళ గుర్రం మీద వచ్చిన వాడు అన్యులు. ప్రకటన 19వ అధ్యాయం యేసు ప్రభువుతో వచ్చారు. ఎలా ఉండబోతున్నారు? ఆయన ఎంత యుద్ధలుగా ఉంటారండి. మరి ఎంత యుద్ధం కలిగిన వారు ఉంటారు, యోధులుగా ఉంటారు. మరి ఎంత యోధులుగా ఉంటారు? అర్థమవుతుందా మీకు? దావీదుతో కొంచెం మంది ఉన్నారు. దావీదుతో కొంచెం మంది ఉంది. ఆ కొంచెం మందియే ఆ కొంతమంది సాధారణ వ్యక్తులు. సామాన్యులు కాదు. ఒక్కొక్కళ్ళు 800 మందిని హతం చేశారు. జీసస్ said, యేసు ప్రభువు చెప్తున్నారు, if I ask
నేను ఇప్పుడు మాట్లాడి అడిగితే 12 legion of angels come now. 12 వ్యూహ సైన్యములు నా దగ్గరికి పంపిస్తాను. Branham said, ప్రవక్త బ్రహ్మ గారు యేసు సిలువ మోసుకొని వెళ్ళినప్పుడు, యేసు సిలువకి వెళ్ళినప్పుడు amen, ఆమేన్, in every చెట్టు, ప్రతి చెట్టు కూడా, every branch, ప్రతి కొమ్మ కూడా, every రాయి మీద, ప్రతి కల్లి మీద రాళ్ళు కూడా, కొండరాళ్ళు కూడా angels కూర్చుంటారు. దేవతలు కూర్చుంటారు. చూస్తున్నారు. చూస్తున్నారు. చుట్టూత మొత్తం యెరూషలేము ఆ గొల్గొతా పాద మీద మొక్క యెరూషలేము మీద దేవదూతలు కూర్చుంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు గమనించండి, ప్రతి స్థలంలో కూడా దేవతలు కూర్చొని ఉన్నారండి. They are waiting for the only one ఆజ్ఞ. చూడండి, జస్ట్ ఒక మాట మాట్లాడి చాలండి. ఒక ఆజ్ఞ జారీ చేయబడితే ఆయన యెరూషలేముని అప్ అండ్ డౌన్ చేస్తారు. తలకిందులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. బట్ యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. అలా చేయలేదండి. ఎందుకంటే ఎందుకంటే ఆయన ఆ పని అప్పుడు చేయాలి. చేయాలి. ఎందుకంటే ఆయన అప్పుడు యాజక పద్ధతిలో ఉన్నారు. యాజకుడి పద్ధతిలో ఉన్నారు యేసు ప్రభు. అప్పుడు ఆయన వచ్చింది గాడి మీద, అప్పుడు ఆయన వచ్చింది గాడిద మీద. యుద్ధం కోసం రాలేదు ఆయన. ఎందుకు రాలేదండి? ఆయన యెరూషలేములో యుద్ధం చేయని కోసం యుద్ధం రాలేదు. చేయడానికి రాలేదైనా. అందుకే గాడి మీద వచ్చారు. అందుకే గాడిద మీద వచ్చారు. మరలా యెరూషలేము మీద గాడి మీద రారు. ఈసారి వచ్చే సమయంలో గాడిద మీద రారు. అప్పుడు ఆయన మాత్రం కాదు, ఆయన మాత్రమే కాదు, ఆయన దూతలు కూడా వస్తున్నారు. ఆయన దూతలు కూడా రాబోతున్నారు. అప్పుడు ఎవరు ఆయన ఆపలేదు. ఆయన ఎప్పుడు ఆపలేరు ఇంకా, ఆ సమయంలో ఎవరు ఆపలేరు ఇంకా. అప్పుడు మొత్తం ప్రపంచం అంతము అప్పుడు ప్రపంచం తలకిందులు అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. Where we were now, what we are ఎక్కడ ఉన్నామండి మనము? మాథ్యూ చాప్టర్ come. మత్తయి సువార్తలోకి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? యాజక పద్ధతి అర్థమైందా? యాజక పద్ధతి అర్థమైందండి. మంత్రంలో కుష్ఠ అర్థమైందా? అందులో కుష్ఠ అర్థమైందండి. ఇప్పుడు దేవుడు చెప్తారు, ఒక్క రాయి మీద ఒక రాయి ఉండకూడదు. ఒక రాయి మీద ఒక రాయి ఉండకూడదు. ఎందుకంటే 2 సార్లు యత్నం చేశాను, 2 సార్లు నేను యుద్ధం చేశాను, ట్రై చేశాను. 2 సార్లు ప్రయత్నం చేశాను. మంత్రం శుభ్రం చేయడం కోసం. మధ్య శుభ్రం చేయాలని. మరి ఎన్ని శుభ్రం చేస్తే కూడా ఎంత శుభ్రం చేసినా కూడా మంత్రం నుండి కుష్ఠ పోలేదు. అందులో ఉన్న ఆశ పోవట్లేదు. ఆ మంత్రం కుష్ఠ మంత్రంలో మాత్రం కాదు, మా మందిరంలో మాత్రమే కుష్టుంది, యాజకులు కూడా వచ్చారు. యాజకులు కూడా వచ్చేసి అందుకే ఆ యాజక పద్ధతి ఆ యాజకుల పద్ధతి లేకుండా చేసి పడేసి. యాజక పద్ధతి లేదు, యాజకుల పద్ధతి లేదు, ఆ మందిరం లేదు, ఆ మందిరం లేదు, ఆమె ఆమె ఆ మగాపర్స్ ఓల్డ్ టెంపుల్, ఓల్డ్ యాజక పద్ధతి, ఓల్డ్ బలి ఏమి లేదు. పాత పద్ధతులు, పాత బలులు, పాత మందిరము, యాజకులు ఎవరు లేరు, ఏమి లేదు. అన్ని మార్చారు. అన్ని మార్చేసేసారు. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు యాజక పద్ధతి యాజకుల పద్ధతి లేవి గోత్రంలో ఉంది. లేవి గోత్రం నుంచి యూదా గోత్రంలోకి వచ్చేసి హల్లెలూయా. యూదా గోత్రం ద్వారా ఆ యూదా గోత్రం ద్వారా నీ మీద నా మీద నీ మీద నా మీద కూడా రాజులుగా యాజకులుగా మారిపోయారు. హల్లెలూయా. ఎవరికి అర్థమైందా? అర్థమైందండి? Lord, in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆ గొర్రె మాట అర్థమైందా? గొర్రె మాట మేక. అర్థమైందా? రెండో మేక మాట అర్థమైందా? ఒక్క మేక ఒక మేక క్రూస్ మీద ఉంది. శిలువ మీద శిలువ మీద ఏ మనుషులు ఏ పట్టారో ఆయన స్థాపం. శిలువ మీద ఉన్నవాడు శాపగ్రస్తులను రాయబడింది. సో ఈ డైడ్. చనిపోయారు. ఆమె ఆమేన్. బట్ ఐ టోల్డ్ నా శ్రాపము పాపము. శాపము పాపము రెండే. శ్రాపమే మరణము. శాపమే మరణము. ఇప్పుడు యేసుక్రీస్తు 3వ రోజు మరలా తిరిగి రావాలంటే మరణం పోవాలి. చూడు, యేసు ప్రభువు మరలా మూడో తిరిగి లేవాలంటే మరణం పోవాలి కదా. అంటే శాపం పోవాలా? శాపం పోవాలి. ఆమె మొట్టమొదటిగా ఆ మేక ఏం చేయాలంటే శాపం తీసేయాలి. మొట్టమొదటి మేక ఏం చేయాలి? శాపం తీసేయాలి. ఎందుకంటే శాపం ద్వారానే ఆయన బంధపడి ఉన్నారు మరణములు. శాపం ద్వారానే ఆయన మరణం. ఒకవేళ ఏ కేసు క్లియర్ అవ్వలేకపోతే, అది కేసు క్లియర్ అవ్వకపోతే యేసుక్రీస్తు 3rd డే బయటకు రావటం కష్టమైపోతుంది. యేసుక్రీస్తు వస్తే కూడా యేసు ప్రభు వస్తే కూడా పాత నిబంధన ఉన్న పరిశుద్ధ వాళ్ళు రారు. అబ్రహాం అందరూ రావాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన మీద ఏముందండి? శ్రాప కేసు ఉంది కదా. చూడండి, యేసు ప్రభు ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి ఆయన తీసుకొని రావాలి. అందుకు యేసుక్రీస్తు మొట్టమొదటిగా లేవాలి. యేసు ప్రభు మొట్టమొదటి లేవాలి. ఈ కేసు ఫస్ట్ క్లియర్ చేయాలి. యేసు ప్రభు మొట్టమొదటి ఆ కేసుని క్లియర్ చేయాలి, పూర్తిగా నివారించాలి, తీసివేయాలి. ఆ శాపం పోయిన తర్వాత శాపం పోయిన తర్వాత అప్పుడు ఆయన లేస్తారు. ఆయన లేస్తారు. ఆయన తోడే ఆయన తోడే గుడ్ ఫ్రైడే రోజే గుడ్ ఫ్రైడే రోజు ఆయన కూడా లేస్తారు.
వాళ్ళు కూడా లేచారు. పాత నిబంధనలు పరిశుద్ధులు. పరిశుద్ధులు వేసేసారు. ఆయన ఎప్పుడు లేస్తారు? ఈస్టర్ రోజా? పాత నిబంధనలు పరిశుద్ధులు ఈశ్వరు సిలువేసినప్పుడు సెలవేసింది సమయం. ఈ బుద్ధి లేని వాళ్ళు రేపు రాత్రి వెళ్ళారు కదా సమాధికి. తెల్లవారుజామున ఉదయకాల సమయంలో ఆయనకి ఈ వాక్యం చూపించండి. యాక్చువల్లీ ఆయన ఈస్టర్ రోజు లేసట్లేదు, ఆయన గుడ్ ఫ్రైడే రోజు లేచారు. నీ అన్ని సున్న కొట్టాలంటే ఈస్టర్ రోజు కాదు, వెళ్ళి గుడ్ ఫ్రైడే రోజు కొట్టు. అప్పుడు లేస్తారు. అప్పుడు లేస్తారు. సున్నం కట్టిన సమాధి. సున్నం కొట్టిన సమయం. సున్నం ఈస్టర్ రోజు కొట్టకూడదు. ఎందుకంటే ఆయన లేచింది ఎప్పుడు? ఆయన గుడ్ ఫ్రైడే రోజు ఆయనకి భోజనం పెట్టాలంటే, మందు పెట్టాలంటే, సిగరెట్ పెట్టాలంటే శుక్రవారం చనిపోయిన రోజు. చనిపోయిన రోజు. ఆయన ఎప్పుడు లేసారండి? శుక్రవారం రోజు. చదవండి, 27 చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 53వ వచనం. 51వ వచనం. అప్పుడు దేవాలయం తెర పై నుండి కింద వరకు రెండుగా చెరిగిన, భూమి వరకు బండల బద్దలాయను. 52వ వచనం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచాను. వారి సమాధులు బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ఒక వాక్యం గుర్తుపెట్టండి. అప్పుడు ఫ్రైడే రోజే ఆయన సమాధి లేశారు, ఆమేన్. సమాధులు శుక్రవారం లేచారు. ఆ రోజే లేచి బట్ బయటకు రాలేదు. బయటకు రాలేదు. ఎందుకంటే ఒక్క పని మాత్రమే పూర్తి అయింది. ఒక్కడే పూర్తి రెండో పని అయింది. పూర్తవన రెండోది పని పూర్తి అయితే కదా కేసు ఎట్లా అవుతుంది? నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వచ్చింది. కోర్టులందు సబ్బన్ వెళ్ళింది. జైల్లో ఉన్నారు కదా అందరూ, ఆబ్రహాము అందరూ లేరు కదా. కోర్టులందు మెసేజ్ వెళ్ళింది, నీకు ఒక కేసు క్లియర్ అయింది, రెడీ కేసు అయింది. పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉంది. ఒకటి ఆయన స్నానం చేసి గడ్డం చేసుకొని అన్ని చేసుకొని ఆయన చెప్పారు 2 రోజు కోర్టు లీవు. రోజు కోర్టు సెలవు ఉంది. ఆ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత ఆ కోర్టు క్లియర్ అయిన తర్వాత బయటికి వెళ్ళొచ్చు. బయటకు వెళ్ళొచ్చు. బట్ ఈ కేసు క్లియర్ అయింది, ఆన్లైన్ లో ఉంది. పెండింగ్ లో ఉంది. పెండింగ్ జరుగుతుంది. పెండింగ్ లో ఉంది. ఇప్పుడు అందరూ పడుకున్నారా? అందరు పడుకుంటారండి. లేచి రెడీ అవుతున్నారు. సిద్ధపడుతున్నారు అన్నమాట. ఆయన సెకండ్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ కేసు ఆగిపోయింది. ఆ మెసేజ్ ఎప్పుడు రావచ్చు? ఎప్పుడైనా రావచ్చు అండి రెండో వర్తమానం. అర్థమైందా? ఆమేన్. అబ్రహాము, ఇజాకు, ఆదాము అందరూ ఆ పరదీసులో ఉన్నారు కదా, ప్యారడైస్లో ఉన్నారు. ప్యారడైస్లో పరదేశంలో ఉన్నారు కదండి. పాత నిబంధన భక్తులందరూ కూడా అనేక ఆయన మంది వెయిట్ చేస్తే ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు రక్షకుడి కోసం రాబోతున్నారు, ఎప్పుడు రక్షకుడు రాబోతున్నారు, ఎప్పుడు ఒక్కడ చెల్లిపోయి అక్కడ వెళ్తారు. ఆయన అడుగుతారు పరిస్థితి ఎంత అక్కడ. ఏం పరిస్థితి ఇంకా పరిస్థితి ఎలా ఉంది తెలియదు. అక్కడ? భూమి మీద అట్లా ఉంది. పరిస్థితి ఏమి లేదండి. అదే పాత యాజకుడు, పాత బలిలు, పాత అదే పాత భోజనాలు. పాత పద్ధతి ఉందండి. మారలేదు. అదే ఆహారం యాదికి ధర్మం. ఇప్పుడు ఎవరైనా నీ విలేజ్ వస్తే, గ్రామం నుంచి వస్తే, ఊరు ఎట్లా ఉంది? ఊరు గ్రామంలో ఏం జరుగుతుంది అక్కడ? గ్రామంలో అట్టేట్టు ఉండదు. ఏమీ లేదు. అదే పాత టీ షాపు, అదే పాత దోశలు, పాత షాపు. అవ్వా. వేరే ఒక వస్తున్నారు, వాళ్ళు కలుస్తారు. అరే నేను దగ్గర విలేజ్ నుంచి వచ్చా, ఊరిలో వచ్చా కదా, ఏం జరుగుతుంది అక్కడ? ఏమీ లేదండి. అంతేగా ఉంది. ఎజికేల్ వెళ్తారు, యెరెమియా వెళ్తారు, జకరియా వెళ్తారు, ఆమోస్ వెళ్తారు, జబదియా వెళ్తారు, ఒబదియా వెళ్తారు. అందరి దగ్గర ఆయన కూర్చుంటే అడుగుతారు వాట్ ఇస్ అప్డేట్, ఏం జరుగుతుంది? ఏమన్నా అకామిడేషన్స్ ఏమైనా ఉన్నాయా? డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? పాత లేరు లేకపోతే కొత్త లేరు వచ్చారు. పద్ధతులు ఏమైనా వచ్చినాయా? మల్కియా వచ్చారు, మలాకి వచ్చారు. ఏ అప్డేట్? ఏంది పరిస్థితి? ఏమన్నా ఏమన్నా మారింది అంతే ఉందా? పరిస్థితి ఏమన్నా? ఇప్పుడే ప్రవక్త చెప్పి వచ్చాను. వచ్చే రోజులకు వచ్చారు ఇప్పుడే. ఎలియా గురించి, ఎలియా ఒక్క రాకట గురించి, ఎలియా రెండో రాకట గురించి, నేను చెప్పేసి వచ్చాను ఏరియా గారు. మరి ఎప్పుడు జరగబోతుందో ఏ ఐడియా లేదు. ఆమేన్. ఇప్పుడు జరిగింది తెలియదు కానీ చెప్పడానికి చెప్పొచ్చేసానని చెప్తున్నారు. తర్వాత 400 years సైలెంట్. 4 సంవత్సరాలు మౌనం ఉండిపోయినారు. వన్ డే ఒకరోజు జాన్ ది బాప్టిస్ట్ వెళ్ళారు. యోహాను బాప్టిస్ట్ వచ్చి అవ్వా. అసలు రాజకీయ చాలా కాలం తర్వాత విలేజ్ నుంచి వచ్చారు దాడి వాళ్ళు. గడ్డ తెచ్చుకొని వచ్చారు అందరూ మనోడు. యోహాను గారి దగ్గరికి. ఆబ్రహాం బయటకు వచ్చి, అబ్రహాం బయట దగ్గరికి. ఆబ్రహాంకు జాన్ ది బాప్టిస్ట్ చిన్నవాడు కదా, అరే చెప్పుడా ఏడాయింది ఏమైందిరా దానిలో? మనోడా ఏమైంది? మనోడు జవాబు చెప్తారు. ఇప్పుడే ఆయన కలిసి వస్తారు. యేసుని పట్టుకుని ఒకడు. కలిసి వస్తారు. ఆయనకు బాప్టిస్ట్ తెచ్చి వచ్చాను. బాప్టిస్ట్ వచ్చేసారు. టైం దగ్గరికి వచ్చింది. అదే నాకు తెలుసు. ఆమె ఆమేన్. ఇప్పుడు లాస్ట్ గా ఒక రోజు అందరూ ఆశగా ఉన్నారు. అరే
జాన్ ది బాప్టిస్ట్ చెప్పిన విషయాన్ని పెట్టి చాలా ఆశగా కూర్చున్నారు. జాన్ అప్పుడు ఒక వ్యక్తి వచ్చి టక్ 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 అన్నాడు. కొడుతున్నారు కానీ అప్పుడు చెప్తారు, అరే ఉపదియా వెళ్ళి చూడు. ఒకది తల్లి ఏడ్చి వచ్చారు. చూస్తే ఒక దొంగ నిలబడున్నాడు. ఒక దొంగ నిలబడ్డాడు. అయ్యా ఒక దొంగ వచ్చారు. ఎవరో దొంగలాగా ఉన్నాడు. ఎందుకు దొంగ ఎక్కడ వచ్చారు? దొంగ ఎక్కడ ఎందుకు వచ్చారు? నాకు తెలీదు, ఏదో చెప్పానంటారు. ఏదో చెప్పాలనుకుంటున్నాడంట. కూర్చోబెట్టాను. కూర్చోబెట్టాను ఆయన. ఏ మెసేజ్? ఏంది సమాచారం ఏంటి? అయ్యా ఆయన ఇప్పుడే కలిశాను. ఇప్పుడే సిరివేశారు. నీ ఎల్లు నా పిల్లి గారు వస్తాను. నీ ఎల్లు లేదు. చెప్పు చెప్పు. చెప్పు. నేను దారిలో ఉన్నాను, వస్తున్నాను. వాడు వచ్చేస్తాను, రాత్రి వచ్చేస్తాను, ఈ రోజే వచ్చేస్తాను. ఈ రోజు వచ్చేస్తాను చెప్పు. ఇప్పుడే వస్తానని చెప్పాను. రెడీయా? అందరూ రెడీ అవ్వండి, బ్యాగ్ చేయండి. ఎంత సిద్ధపడినాయా? అంత కష్టపడ్డ ప్యాక్ చేసుకోండి. చాలా సరా లే లే. టైం వచ్చింది, వెళ్ళే టైం. నీ చుట్టూ సెల్స్ వేసుకో. ఇటు సరి చేసుకో. మరలా మరలా వెళ్ళిపోతాను ప్రతి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాం మనం. ఆమేన్. దెన్ తర్వాత అందరూ వెయిట్ చేస్తున్నారు. అని ఏదో చూస్తున్నారు. శామ్ కీర్తన దెన్ ద బైబిల్ సే పరిశుద్ధ బైబిల్ సమస్య చదివిస్తా ఉంది. రక్షణకర్త వస్తున్నారు. ఓపెన్ ద డోర్ ఉంది కదా బైబిల్. అది ఏ సంగీతం మర్చిపోయాను. రక్షణకర్త వస్తున్నారు. ఓపెన్ ద ఐ వాట్ ఇస్ ఇట్? తలను పైకెత్తుకున్నాడే ఇక్కడ ఉంది, మర్చిపోయాను. కొమ్మలాగా గుమ్మములాగా ఉంటారు. The highest is coming. They open the doors. Sometimes. ఆ కీర్తన 24:7. Yes. Starting with 24:7 and 24:9. 24:7 and 24:9. గుమ్మలారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకోండి. ఆమేన్. 24:9. గుమ్మలారా మీ తలలు పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం ఈ వాక్యం అది నెరవేరుతుంది. ఆమేన్. Lift up your heads. మీ తలలు పైకెత్తుకోండి. Amen. ఆమేన్. Oh, ye gates, and be lift up. గుమ్మములారా గుమ్మలారా తల పైకెత్తుకునండి. The everlasting doors, and the King of glory shall come in. మహిమగల తలుపులారా, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. అందరూ అక్కడ లేచి నిలబడి ఈ వాక్యం చెప్తున్నారు. అందరు లేచిన ఈ వాక్యం చదువుతున్నారు. The King of glory is coming. మహిమగల రాజు ప్రవేశించినట్లు. 9th verse. 9వ వచనం. గుమ్మలారా మీ తల పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. 10th verse. ఈ రాజు ఎవడు? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మహిమగల ఈ రాజు ఎవడు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వాక్యం చదువుతారు. ఉన్న వాళ్ళందరూ ఈ వాక్యం చదువుతున్నారు. Lift up your heads. మీ తల పైకెత్తుకోండి, The King of glory is coming. మహిమగల రాజు ప్రవేశిస్తున్నారు. The King of glory is coming. యేసు మహిమగల రాజు ప్రవేశిస్తా ఉన్నారు. టక్ 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 టక్. అనుకుంటా ఉన్నారు. యేసు ఎంటర్ అయ్యారు. యేసు ప్రభువు ఆమేన్. ప్రవేశించారు. అప్పుడు యోబు చెప్తారు, దేవుడు గారు మాట్లాడుతున్నారు. చెప్పాడు కదా చెప్పండి. ఒక రోజు రాబోతున్నారు. ఒకరోజు రాబోతుందని చెప్పాను కదా నేను. ఆయన ఈయన. ఆయనే. యేసే వస్తున్నారు. యేసే చెప్పాను కదా హల్లెలూయా. ఒక కుమారి గర్భవతి ద్వారా కన్యక గర్భవతి పురుషుడు కుమారుని పుట్టబోతున్నాడు కదా. చెప్పాను కదా. ఆయనే. ఆయన కూర్చుని చెప్పాను కదా. చెప్పాను కదండి. ఆయనే. ఆయనే. ఎసికేలు వస్తారు. ఏజ్కెళ్ళి వస్తారు. వీల్ ఇన్ ద వీల్స్. చక్రంలో చక్రంలో చక్రం. చక్రం చెప్పాను కదా. చక్రం చెప్పాను కదా. ఆయన ఈయనే అంటున్నారు. ఎవ్రీ ప్రవక్త వచ్చి ప్రవక్తలందరూ వచ్చి ఆయన గురించి ఏ ప్రవక్త చెప్పారో ఆయన గురించి ఏ ప్రవచనం చెప్తూ వచ్చారో ఆ ప్రవచన చెప్తారు. ఆ ప్రవచనం మాట్లాడి ఎవరి గురించి చెప్పాను ఎవరి గురించి చెప్పాను? ఆయన ఈయనే. ఆయన ఈయనే. Praise God. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన కాలంలో చెప్పిన వర్తమానంలో యేసుక్రీస్తు ఫుల్ఫిల్ అవుతూ చూస్తున్నారు. ఆమేన్. చూడు, ఆ కాలంలో చెప్పిన ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు వారు వచ్చిన సమయంలో నెరవేర్చబడడం చూస్తున్నారు. ఆమేన్. Hallelujah. Jesus said, యేసు ప్రభు I చెప్తున్నారు, have the keys. నా దగ్గర తాళం చెవులు. ఆమేన్. Hallelujah. Now you are waiting for me. ఆ కొరకు ఇప్పుడు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. Come. రండి. We go up.
మన పైకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. బైబిల్ రాయబడి ఉంది. బైబిల్ ఆయన బయటకు వచ్చి బయటకు వచ్చి ఆ నగరంలో ప్రవేశించి అనేక మంది కనపడ్డారు. చాలా మంది గడపడ్డారు. అనేక మంది కనిపించారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సేయింగ్ ప్రవక్త గారు చెప్తున్నారు, సాయంకాలం సాయంకాలం ఆ యెరూషలేములో యెరూషలేములో అబ్రహాము శారా కూర్చుంటారు. అబ్రహాము శారా కూర్చున్నారంటే శారా చెప్పింది సారీ చెప్తాను. ఆ టైంలో ఎన్ని బిల్డింగ్స్ లేదు కదా. హల్లెలూయా. అక్కడ టైంలో బంగ్లా లేవు కదా, గుడారాల్లో ఉండేవాళ్ళు. గుడారాలు ఉండేవాళ్ళు. శారా చెప్తుంది, శారా అబ్రహాం అబిని పిలుస్తుంది. అభి అబ్రహాం నబి. అభి అని పిలుస్తుంది ఇప్పుడు. అబి అప్డేట్ అయింది. అభి ఇదన్నీ ఎంత ఇదంతా భలే ఉంటుంది కదా ఇప్పుడు. మన టైంలో ఇది లేదే. మన టైంలో ఇక్కడ ఒక గుడారము, ఏదో ఒక 60 కిలోమీటర్ తర్వాత 100 కిలోమీటర్ గుడారము. మన టైంలో ఇక్కడ ఒక గుడారం, 6 కిలోమీటర్ తర్వాత గుడారం ఉండేది, ఎక్కడో ఒక గుడారం ఉండేది. అబ్రహాం చెప్తారు అబ్రహాం అన్నాడు, అన్ని మారిపోయింది శారా. అంతా మార్చేస్తారా? దేవుడు చెప్పారు కదా, ఏం చెప్పాడు? అబ్రహాం రామ్. నీ పిల్లలు ఆకాశ నక్షత్రంగా ఉండిపోతారు, ఆ? నీ పిల్లలు మట్టి ఇసుకలో ఇసుకగా ఇప్పుడు ఉండిపోతారు. ఉండబోతున్నాడు చెప్పలేదు. ఎంతమంది ప్రజలు చూసావా మా సంతతి ఎంత గొప్ప దేవుడు ఆస్తుంది. అప్పుడు కిలోమీటర్ ఎవరు కనపడలేదు. అప్పుడు కిలోమీటర్ ఎవరు కనపడేవాళ్ళు కాదు. ఇంచుగా ఉన్నారు. ఇప్పుడు ఇంచి పక్కన నిలబడుతున్నారు. ఎవరు తెలుసా? హల్లెలూయా. అది ఎంజాయ్ చేస్తున్నారు, అంత అబ్బో ఎంత ఆనందిస్తున్నారు. వాకింగ్ చేస్తున్నారు. ఆ యెషూలో ప్రయాణం Brother saying, అన్నారు. శారా అబ్రహాం చేపట్టుకొని అబ్రహాం చేయబెట్టుకొని ఈవినింగ్ వాకింగ్ వెళ్తున్నారు. సాయంత్రకాలం నడుచుకుంటూ వెళ్తున్నారు. Then Branham said, అబ్రహాం ఇది అబ్రహాం శారాకి మాత్రం జరిగిన విషయం కాదు. సాయం మాత్రమే కాదు, ఒకరోజు ఒకరోజు నీకు చాప్టర్ మల్కియా చాప్టర్ 3 అలాగే ఇక్కడ 3వ అధ్యాయం చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. ఆనందంగా ఉన్నారా? హల్లెలూయా. 4th chapter 1 verse. 4వ అధ్యాయం మొదటి వచనము. ఏలనగా నియమబడిన దినం వచ్చున్నది, కొలిమి కాలినట్టు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వాళ్ళు ఒకరికి వేరైన చర్యలు లేకుండా రాబోయే దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. One day you will walk on the ashes of the people. Yes. చూడండి, ఒకానొక దినాన 4:1 మలకి 4:1 అట్లా రాయబడిందా? ఆయన will walk on the ashes. సైన్యములకు కాల్చివేయునని. అది 2-3 మూడు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. మీరు వారిని You will అడగదొక్కుదురని. walk on the dust of their ashes. ఆమేన్. చూడండి, నియమమైన దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉంటారంట. One day ఒకానొక రోజు you and me నీవు నేను will walk on this earth like ఈ this. భూమి మీద మనం అలా నడవబోతున్నాం. Praise God. Hallelujah. This promise is not only for Abraham and Sarah. ఇది అబ్రహాము శారాలకు మాత్రమే కాదు ఈ వాగ్దానం. This promise is for you and me ఈ also. వాగ్దానం నీకు కూడా నాకు కూడా నియమించబడింది. One day, ఒకానొక దినాన not by this body, ఈ శరీరం కాదండి, with our redeemed body, మన విమోచనమైన దేహంతో ఉంటున్నాం. with the theophany body, చూడండి, మహిమ కలిగిన దేహము the given by God. దేవుడి ద్వారా ఇవ్వబడిన ఆ దేహం. శరీరంలో పాపం ఉండదు, ఆ శరీరంలో పాపం లేదు, శాపం ఉండదు. శాపం లేదు. ఆ శరీరంలో ఆ శరీరంలో ఈ పృథ్వీ మీద ఈ భూమి మీద you and me will నీవు walk. నేను మనందరం నడవబోతున్నాం. హల్లెలూయా. It's a promise of God. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. Hallelujah. హల్లెలూయా. But కానీ Matthew 27, one thing I read and I finish it. చూడండి 27 7. మత్తయి సువార్త 27. आज రోజే ఆయన లేచారు. ఆమేన్. చదవండి. పెద్ద ఏకరేసారు యేసుక్రీస్తు 50th verse. 50 కదండి. 27, 50 చదవండి. 27, 50 వచ్చిన. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చీగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరం లేచును. Earthquake came. ఒక భూకంపం వచ్చేసిందండి ఇక్కడ. But Branham said, గ్రహంగా అంటారు, Laodicean church age will end with the earthquakes. చూడండి, లవోదికయ సంఘంలో ఈ భూకంపాలని ఆగిపోతాయి. భూకంపాల వల్ల లవోదికయ సంఘం ముగించబడింది. లవోదికయ సంఘ కాలము ముగించబడింది. భూకంపం ద్వారా ఆగిపోతుంది. భూకంపం ద్వారా ఆగిపోతుంది. The another place is saying, మరొక సమయం స్థలంలో Laodicea time not finished,
లవోదిషియా చర్చ్ ఇస్ నాట్ ఫినిష్డ్. లవోదిక సంఘకాలము ముగించబడక మునిపే ముగించబడలేదు. ఎప్పుడు ముగిపడపోదంటే ముగించబడుతుందంటే ఎప్పుడు ర్యాప్చర్ జరుగుతుందో, ఎప్పుడు సంగతపడుతుందో అప్పుడు లవోదిషియా అప్పుడు లవోదిక సంఘము సమయము కాలం ముగించబడుతుంది. ఎందుకంటే ఎందుకంటే లవోదిక సంఘం ముగిపి ఎలాంటి ఉండాలంటే ఎలా ఉండాలంటే ఎర్త్క్విక్ ద్వారా, భూకంపం ద్వారా ముగించబడి ఉండాలి. ఎందుకు ఎర్త్క్విక్ రావాలి? అక్కడ ఎందుకు భూకంపం రావాలి? ఎర్త్క్విక్ వస్తే పునరుత్థానం జరుగుతుంది. భూకంపం వస్తే పునరుద్ధానం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ ఎక్కడ పునరుద్ధానం జరిగింది. ఒకసారి భూకంపం వచ్చి అన్ని పునరుత్థానం జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు లవోదిషియా కాలం ఉండదు. అందుకే లవోదిషియా ఎండ్ విత్ ఎర్త్క్విక్స్. చూడండి, లవోదిక సంఘకాలం అనేది భూకంపంతో ముగించబడుతుంది. హల్లెలూయా. సో ఇయర్ ఇక్కడ 52 52 వచ్చినము. సమాధులు తెరవబడెను, నిద్రించిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన ఆయన లేచిన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు తగ్గబడిరి. మై క్వశ్చన్ ఇస్ నౌ 27 నా 27 52 వచ్చిన. నా ప్రశ్న ఏమిటంటే సమాధులు తెరవబడిన ఆ మ్యాథ్స్ 27 Jesus cried with a loud voice. యేసు ప్రభువు బిగ్గరగా కేకవేశాడు. The temple veil rent into 2 pieces. దేవాలయం తెర రెండుగా చీల్చబడింది. ఆమేన్. అది ఎంత గొప్ప తెర తెలుసా? అది సామాన్యమైన తెర అనుకుంటున్నారా? It's almost 4 inch thick. 4 ఇంచుల మందం ఉంటుందంటే ఆమేన్. 4 అంగుళాలు. Easily you cannot rent it. చూడండి, అదంతా సులభతరంగా చినిగేది కాదు. You have to put 2 horse power to rent that veil. గుర్రము ఎంత వేగంగా అటు ఇటు రెండు వేగంగా అటు ఇటు లాగినా చదివిదంటే అంత మందంగా ఉంటుంది, అంత కాలంగా ఉంటుంది. గోడంత మన్నం. గోడంత మందం. In Calvary, ఈ కలవరి శిలువలో Jesus died. యేసు ప్రభువు మరణించాడు. చూడండి, చూడండి, కైబా వస్త్రం కైప వస్త్రం చినిగిపోయింది, చెప్పేసుకున్నాడు. ఆమేన్. ఆమేన్. In Calvary, కలవరిలో యేసుక్రీస్తు శరీరము యేసుక్రీస్తు శరీరము 2 ముక్కలై. 2 ముక్కలైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. శరీరము 2 ముక్కలైంది. ఆత్మ సపరేట్ అయింది. ఆత్మ శరీరం ప్రత్యేకించింది, వేరుపరచబడింది. శరీరం ఎక్కడ వెళ్ళిపోయింది? శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది? భూమిలోకి. భూమిలోకి వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడ వెళ్ళిపోయింది? దేవుడి. ఆమేన్. థర్డ్, మూడవదిగా మందిరంలో ఉన్న ఆ తెర అందులో తెర ముక్కలై. 2 ముక్కలైపోయింది, రెండుగా చిరిగెను. రెండుగా చినిగిపోయింది. యాజక పద్ధతి రాజీ పద్ధతి పోయింది, ఫినిష్కి వచ్చింది. ముగింపుకు వచ్చింది. మరణము మరణము ముగింపు వచ్చింది. ముగింపు వచ్చేసింది. ఆలయము ఆలయము ముగింపు వచ్చేసింది. ఎందుకంటే ఎందుకంటే ఆబ్రహాం బలి చేసినప్పుడు అబ్రహాం పనిచేసినప్పుడు ఆ బలినే 2 ముక్కలు చేశారు. హల్లెలూయా. అబ్రహాం బలి చేసినప్పుడు 2 ముక్కలు చేశారు. హల్లెలూయా. ఆమేన్. పక్షులు మాత్రం చేయలేదు, చెయ్యలేదు. బట్ మిరుగాలను 2 ముక్కలు చేసి పెట్టారు. ఆ 2 ముక్కల మధ్యలో దేవుడు ప్రసన్నం వెళ్ళిపోయింది. ఆమేన్. 2 ముక్కల మధ్యలోకి దేవుడు ప్రసన్నత వెళ్ళింది. So in Calvary also, కలవరి శిలువలో కూడా Jesus యేసు ప్రభువు divided into 2 pieces, తన దేహం రెండుగా విభజించబడ్డాడు. body శరీరము and spirit. ఆత్మ వేరు చేయబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? శరీరం ఎక్కడ పెట్టారు? శరీరం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? కడుపులోకి వెళ్ళిపోయింది. భూమిలోకి. ఆత్మ ఎక్కడ వెళ్ళిపోయింది? పైకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అతను ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ వర్స్. తర్వాత వచ్చినము 53 వచ్చినము. వారి సమాధులు తెరవబడి 52 వచ్చిన వారి సమాధులు తెరవబడి నిద్రించిన అనేక పరిశుద్ధులు. యాక్చువల్లీ వన్ థింగ్ యూ హావ్ టు సీ దట్ ఆయన సమాధిలో కూర్చుంటి సమాధిలో లాక్ లేదు. సమాధికి ముయ్యబడలేదు. సమాధి డోర్ ఓపెన్ చేసి పెట్టుకొని కూర్చుంటారు. ఆమేన్. Yes. హల్లెలూయా. సమాధి డోర్ ఆమేన్. 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 ఎవరు ముయ్యగలేరు. సమాధి డోర్స్ ఓపెన్ అయింది. సమాధి తలుపు తెరవబడిందంటే ఆయన లోపలే కూర్చున్నారు. హల్లెలూయా. ఆయన ఏదో సమాధి మందిరం సమాధి అన్ని క్లోజ్ చేసుకొని లోపల లేరు. లోపల ఉన్నారు కాదు, సమాధులు తెరవబడిన. సమాధిలు తెరవబడింది. సమాధులు తెరవబడ్డాయి, లేచి కూర్చున్నారు. డోర్స్ కూడా ఓపెన్ అయింది. తలుపులు కూడా తెరవబడ్డాయి. ఆమేన్. కూర్చున్నారు. సమాధులు తెరవబడెను. బయటికి రావటం మాత్రమే మిగిలింది. ఆమేన్. నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరము లేచెను. పరిశుద్ధ పట్టణం. ఆయన లేచారు, పరిశుద్ధులు లేచారు. లేచారా? కూర్చున్నారు. హల్లెలూయా. లేవియాడు కూడా ఓపెన్ చేయబడ్డాయి, తెరవబడ్డాయి. ఆమేన్. వారు వారి సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ ఆయన బయటికి రావటం మాత్రం ఈస్టర్ రోజు జరిగింది. Praise God, hallelujah. ఆయన లేచిన తర్వాత ఆయన లేచిన తర్వాత ఎందుకంటే
Jesus Christ should be a first fruit of resurrection. Yes, amen. Praise God, hallelujah. యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలమైన ప్రథమ ఫలమై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన మొదటికి రావాలి, ఆయన పట్టుదల యేసు ప్రభు రావాలి. ఆయన ఫాలో చేసుకుని ఈయన ఆయన రావాలి. పరిశుద్ధులు రావాలి. బయటికి రావాలి. ఆమేన్. బట్ ఆయన లేచింది ఎప్పుడు? ఎప్పుడు లేచారండి? శుక్రవారం లేచారు. శుక్రవారం. హల్లెలూయా. ఈ మూర్ఖులు చెప్పండి, ఆయన లేచినప్పుడే వాళ్ళు లేచినప్పుడే. అందరూ లేచి వాకిట్లో వీని కూర్చున్నారు. మూర్ఖులు చెప్పండి. సమాధి రాయిలు ఈస్టర్ రోజులు ఓపెన్ అవ్వలేదు. ఇది సున్నం కొట్టాలంటే 2 రోజులు ముందు శుక్రవారం కట్టండి. శుక్రవారం కట్టండి, గుడ్ ఫ్రైడే రోజు బయట చెప్పండి. నేను ఈ సున్నం మీరు ఎప్పుడంటే యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సున్నం కొడతారు. ఆయన ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయారు. నీ నాన్నగారు నీ మామగారు అందరూ లేచట్లేదు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీ సున్నం కొట్టారు. వెళ్ళిపోయిన తర్వాత లేపుదామని వెళ్తున్నారు. నీ కొంచెం లేట్ అయిపోయారు. ఆమేన్. సున్నం కొట్టేదే ఇన్ని రాకూడదు. రోజుల నుంచి వాక్యం చదవట్లేదండి. నీ సున్నం కొట్టాలంటే ఏదైనా భోజనం పెట్టాలంటే శుక్రవారం ముందుకే పెట్టండి. ఆమేన్. అక్కడ ఉంటారు. కక్కమ్మ అక్కడ ఉంటారు. అక్కడే ఉంటారు. శుక్రవారం అయితే అక్కడ దొరుకుతారు. ఆ, లేదు దొరకదా. ఇది కొంచెం లేట్ అయిపోయారు. కొంచెం లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది. అర్థమైందా? అదేనండి. ఎందుకంటే గ్రేవ్ యార్డ్ ఎప్పుడు ఓపెన్ అయింది? శుక్రవారం ఎప్పుడు ఓపెన్ అయిందండి? సమాధులు ఎప్పుడు తెరవబడ్డాయి? సిలువ వేసిన సండే మార్నింగ్ ఆయన వెళ్ళిపోయారు, అక్కడ లేదు. సండే మార్నింగ్ బయటకు వచ్చి వెళ్ళిపోయారు. నీ పెట్టిన భోజనం అంటే కుక్కలు తిరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఎవరు తింటారు అది? ఇక్కడ తిండి కోసం ఆయన లేదు కదా, ఆయన వెళ్ళిపోయారు. పెట్టడానికి ఎవరు లేరు కదండి అక్కడ. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పెడతారు? పెట్టాలంటే శుక్రవారం పెట్టండి. శుక్రవారం పెట్టండి సార్. చెప్పండి. శనివారం కూడా పెట్టచ్చు. ఆ, ఎందుకంటే రాలేదు. శుక్రవారం పెడితే శనివారం అన్ని కూర్చుని తింటారు కదా. శనివారం మొత్తం ఆయన ఫ్రీగా ఉన్నారు కదా. ఫ్రీగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు సండే మార్నింగ్ రావాలి కదా. అవును. ఆయన వచ్చిన తర్వాత శనివారం అంతా ఖాళీయే. శుక్రవారం రాత్రి లేచిన తర్వాత అందరూ ఖాళీగా ఉన్నారు కదా, మొత్తం లేచి తిప్పుకుంటారు. కూర్చున్నారు కదా. మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నీ భోజనాలు పెడితే, మందులు పెడితే, తాగి తిని కక్కమ్మ టైం పాస్ అవుతుంది కదా. టైం పాస్ అవ్వాలి. ఆ, మ్యూజిక్ పెడితే శనివారం మొత్తం డాన్స్ చేసుకొని టైం పాస్. ఎందుకంటే సండే మార్నింగ్ వరకు ఆయన వెయిట్ చేయాలి కదా. ఆమేన్. అవును. టైం పాస్ తర్వాత అవ్వాలి. అండి ముందుగానే ఇచ్చేస్తే టైం ఏదో పాస్ చెయ్యాలంటే శనివారం మ్యూజిక్ పెట్టండి. శనివారం పెట్టండి. శుక్రవారం శనివారం 2 రోజులు ఏదో చేసుకోవడమే. ఎంత మూర్ఖులు. ఇదన్ని వాక్యాలు దేవుడు కృపను పెట్టి ఆమేన్. మీరు నాను ఏ వాక్యం చేశారండి? మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఒకరోజు నీరు నాని కూడా అక్కడే ఆ గుట్టివాడి తోడే ఉండేవారు. ఆమేన్. ఆమేన్. Yes. ఉన్న వాళ్ళమే. ఏ మంచి పని చేయలేదు. దేవుడు కృపను పెట్టి మనోడు తెచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు ఆ గుట్టివాడిని చూసి నీ నవ్వుతారు. గురువారం చూసి నవ్వుతామా? ఆ గుడ్డి వాళ్ళ కలిసి ఉన్న వాళ్ళమ్మ. Go to the name of Jesus. హల్లెలూయా. నమ్మకాలు ఉండాలి. Amen. ఆమేన్. Now we see that second ram. చూడండి రెండో మేకను గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. What happened? ఏం జరిగింది? అరణ్యంలోకి వెళ్ళిపోయింది. That ram ఆ మేక పిల్ల died on Calvary. కలవరిలో మరణిస్తావు. ఒక్క మేక పని అయిపోయింది. ఒక మేక పని అయిపోయింది. ఆమేన్. ఆమేన్. ఆ ఒక్క మేక పని అయిన తర్వాత ఒక మేక పని అయిపోయిన எனக்கு తర్వాత మెసేజ్ వచ్చింది, సమాచారం వచ్చింది. నీ కేసు క్లియర్ అయిపోయింది. ఈ కేసు క్లియర్ అయిపోయింది. రెడీ ఆగండి. సిద్ధపడండి. బట్ కంప్లీట్ గా క్లియర్ అవ్వలేదు. పూర్తిగా చేయబడి ఎందుకంటే ఫైల్ క్లియర్ అవ్వడం కోసం ప్రాసెసింగ్ లో అది పూర్తిగా నివారించబడడం కోసం పని జరుగుతూ ఉంది. శుక్రవారం రాత్రి శుక్రవారం రాత్రి ఆ ఆత్మ ఆత్మ ఆ మేక రెండో మేక పాతాళంలో. ఆ రెండో మేక మీద పాపాలు అక్రమాలు దోషాలు మోపడ్డాయి. ఇప్పుడు ఈ మేక ఈ మేక కల్వారిలందు ఫ్రమ్ ద క్యాల్వరీ కలవరి సేవ నుంచి టేక్ దట్ సిన్ ఆ పాపం తీసుకొని టు ద హెల్. చూడండి, పాతాళానికి పాతాళంలోకి వెళ్ళిపోయింది. అది పాప నాడికే ఇటాకి. యేసుక్రీస్తు కల్వారి శిలువ వరకు వెళ్ళారని అందరికి తెలుసు. యేసు ప్రభువారు అందరూ ఏమనుకుంటున్నారు? కలవరి సిలువ వరకు వెళ్ళారనుకుంటున్నారు. పాతాళంలోకి అక్కడ వెళ్ళారు. పాతాళంలో కూడా వెళ్ళారు. అక్కడే ఆగిపోయారు. అక్కడ ఆగిపోయారు. అక్కడ ఆగిపోయి అక్కడ ఆగిపోయినారు మనోళ్ళు అనుకుంటున్నారు. అక్కడ అనుకుంటున్నారు. మీరు చూసింది ఆయన కల్వారిలో పట్ట అందుకే. బాధ మాత్రమే. మీరు చూసింది యేసు ప్రభువారు కలవరి సిలువ మీద పడిన బాధ మాత్రం చూస్తా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. అందుకంటే ఎక్కువ బాధ అంతకంటే ఎక్కువ బాధ ఆయన నరకంలో. అక్కడ పాతాళం నరకంలో అనిపిస్తూ వచ్చారు. హల్లెలూయా. నరకంలో ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? అపవాది. లూసిఫర్, ఆయన ఏం అందరూ వెయిట్ చేస్తున్నారు రావటం. అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఛాన్స్ మరలా రాదు. రాదని ఇప్పుడు యేసుక్రీస్తు మీద లేమియా గారి ఫైలు, నా ఫైలు, సత్యం బ్రదర్ ఫైలు, రేవంత్ ఫైలు, ఈ అన్ని కేసు ఫైల్ తీసుకొని ఆ మేక మహాన్ గుట్టి. గమనించారు అందరి జడ్జి చెప్తారు ఫైల్ పంపిస్తాను. కేసు పెట్టి. కేసు కొట్టారు. ఆ ఫైల్ అన్ని చూసి
ఏ ఫైన్ తీసుకున్నాలో మొత్తం ఫైన్ తీసుకున్న తర్వాత ఈయన జామీన్ ఆయన జమీన్ రావు. ఫైల్ పంపిస్తాము హైకోర్టు. బెయిల్ కాదు ఇది. ఒక్కొక్క ఫైల్ చూసి సత్య బ్రదర్కి ఎంత ఫైన్, రేవంత్కి ఎంత ఫైన్, ఆ ఫైన్ మొత్తం ఈయన దగ్గర తీసుకున్నాడు. యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు దగ్గర తీసుకుంటారండి. ఎవరెవరి దగ్గర అయితే చెల్లించాలో అన్ని యేసు ప్రభు దగ్గర తీసుకుంటారు. రేవంత్ ఫైల్ రాయబడి ఉంది. రేవంత్ బ్రదర్ ఫైల్ రాయబడింది. 10 సారి ఆయన ముఖం మీద తుమ్మేయాలి. 10 సార్లు ఆయన మొహం మీద ఉమ్మేయాలి. సత్యం బ్రదర్ ఫైల్ మీద రాయబడింది. సత్య బ్రదర్ ఫైల్ మీద రాయబడింది. ఈ బూట్స్ కాళ్ళు బూట్ కాలుతో ఆయన కొట్టాలి. గుడికాలతో ఆయన తన్నాడు. బ్రదర్ ఫైల్ రాయబడింది. సహోదరుడు ఫైల్ రాయబడింది. ఆయన శరీరం నుండి ముక్కలు చేయాలి. ఆ శరీరం ముక్కలు చేయాలి. రాయగారి ఫైల్ రాయబడింది. రాయగడ ఫైల్ రాయబడింది. ఆయన నేను 500 టైమ్స్ కొట్టాలి. 500 సార్లు కొట్టాలి. ఇదన్నీ ఫైల్ సాటర్డే దినం క్లియర్ అవుతుంది. ఆ శనివారం రోజు ఈ ఫైల్స్ అన్ని కూడా ఒక ఫైల్ ఓపెనింగ్ ఫైల్ ఓపెన్ చేయడం. లూసిఫర్ చెప్తారు. లూసిఫర్ లూసిఫర్ చెప్తూ ఉంటాడు. కొట్టు. ఆ కొట్టు. ఆ, సత్యం ఫైల్ క్యాన్సిల్. సత్య బ్రదర్ కాస్. నెక్స్ట్ రేవంత్ ఫైల్. రేవంత్ బ్రదర్ పెద్ద ఫైల్. ఏ ఫైన్ కట్టాలో ఆ మొత్తం ఫైన్ యేసుక్రీస్తు దగ్గర వసూలు చేసుకున్నారు. హల్లెలూయా. ప్రణామం చేశారు. అక్కడ జరిగిన టార్చర్ యేసుక్రీస్తుకు వేరే ఎక్కడ జరిగింది. కల్వారిలో చేసిన టార్చర్ ఏమీ లేదు. అది మనుషుడు చేసిన టార్చర్. మనుషులు చేసిన టార్చర్ కానీ బట్ నరకాలు జరిగిన నరకంలో టార్చర్, జరిగిన టార్చర్, దెయ్యం చేసిన టార్చర్. దెయ్యం చేసిన టార్చర్. అక్కడ నీ అటెండ్మెంట్ జరిగింది. అక్కడ నీకు విమోచన ప్రాయశ్చిత్తం చెల్లించబడింది. నీ ప్రాయశ్చిత్తం కల్వారిలో జరిగింది. కలవరలో కాదు. ఎందుకంటే కల్వారిలో కూడా ఆ పాపం అక్కడే ఉంది. కలవరలో ఆ పాపం అక్కడే ఉంది. అందుకే ఆ మేక ఆమె ఆ పాపం తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. కల్వారిలో ఈ మేక ద్వారా పాపం ఆగిపోతే అయిపోతే ఆ మేక మీద ఎందుకు పెడతారు? చూడు ఇక్కడ అయిపోతే ఆ మేక మీద ఎందుకు పెట్టాలి? కల్వారి మీద ఫైల్ నంబర్ పెట్టారు. పాపం ఆయన శాపం. మొత్తం ఫైల్ ఉంది కదా, ప్రపంచంలో ఎంతమంది చెల్లిపోయారు కదా. అన్ని ఫైళ్ళు ఎవరెవరి ఫైల్ కోసం మాత్రం ఆయన చెల్లిపోయారో ఆయన ఫైల్ నంబర్ మాత్రం పెట్టారు. అందరి కోసం కాదు. కొందరి కోసమే. ఇక్కడ ఫైల్ నంబర్ మాత్రం పెట్టారు. ఇక్కడ ఫైల్ నంబర్ పెట్టిన విషయం అక్కడ ఆబ్రహాం వెళ్ళిపోయింది. నా ఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫైల్ అబ్రహాం తెచ్చిపోయింది. ఎవరు ఫైల్ ఇక్కడ ఓపెన్ అయిందో ఆయన రెడీ అయ్యారు. అందరు సమాధి ఓపెన్ అవ్వాలి. అందరూ సమాధి ఓపెన్ అవ్వాలి. ఇక్కడ కల్వారిలో ఏ ఫైల్ తీసి స్టాంప్ పెట్టారో ఆ ఫైల్ మాత్రమే ఓపెన్ అవ్వాలి. అప్పుడు అబ్రహాం అందరి కోసం వేసుకుని చెల్లిపోలేదండి. అందరి కోసం జరపలేదండి. అందరి సమాధి ఓపెన్ అవ్వలేదు. అందరు సమాధి తెరవబడలేదు. అక్కడ ఫైల్ కి నంబర్ పెట్టారు. నంబర్ పెట్టారు. ఆమె ఎక్కడైనా వెళ్తే ఫస్ట్ ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్ వైజ్ తీసుకోవాలి. పేమెంట్ ఎక్కడ చేయాలి? టోకెన్ ప్రకారం టోకెన్ పెడతారు. పేమెంట్ అక్కడ చేయాలి. పేమెంట్ ముందే చేసిన తర్వాత టోకెన్ చేసిన అన్ని ఫైల్ నే తీసుకుని వెళ్తారు. ఈ ఫైల్ అన్ని నేను పేమెంట్ చేశాను. పేమెంట్ చేసి వచ్చాను. ఇంకోసారి క్లాస్ చెక్ చేసుకోండి. వచ్చిన తర్వాత ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేసి శుక్రవారం రాత్రి నుండి సండే మార్నింగ్ వరకు ఫుల్ వసూలు చేశారు. బ్రహ్మ గారు చెప్తున్నారు, ఈ ఫేస్ ద టార్చర్. ఆయన అసలు ఎంత నీ మీద వచ్చిన టార్చర్, నా మీద వచ్చిన టార్చర్ మొత్తము అక్కడ ఏలన చేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ ఎవరు లేదు కదా. మొత్తం ఎవరున్నారు? సైన్యం అంతా. చాలా మంది చెప్తారు రోమ సోల్జర్స్ మధ్యలో యేసుక్రీస్తు నిలబడి ఉన్నారని. బైబిల్ రాయబడింది కుక్కల మధ్యలో ఆయన నిలబడి ఉన్నారు. కుక్కల మధ్య నిలబడ్డారు. ఆ కుక్కలు ఎవరండి? ఆ కుక్కలు ఎవరండి? ఆ నరకాలు. నరకంలో ఉన్నారు. ఎందుకంటే ఈ మేక అరణ్యంలో వెళ్ళినప్పుడు అరణ్యంలో ఏ మృగాలు ఉంది అక్కడ? ఒకవేళ యాజకే ఆ మేకను చెప్పేస్తే మంచిది కదా. యాజక్ చేతి ద్వారా చెప్పేస్తే అక్కడే చెల్లిపోతుంది కదా.
యాజకుడు చేతి చంపితే అక్కడే చనిపోయేది కదా, 2 ముక్కలే అవుతుంది. 2 ముక్కలే అయిపోవచ్చు. ఒక అరణ్యంలో అరణ్యం ఈపీకి ఎంత ముక్కలు అవుతుంది. రోదన ముక్కలు ఉంటాయి. యాజకుడు చంపితే ఒక దెబ్బ చచ్చిపోయింది. ఈ మేకలకు చెల్లిపోయింది. ఆ మేక అక్కడ ముక్కలు ఆగి ఒకరు తీసుకుని ఇక్కడ వెళ్ళిపోతుంది, అక్కడ ఆ నోర్లతో ఒకటి మెరుగు వచ్చి ఇక్కడ తీసుకుని వెళ్ళిపోతుంది, ఇక్కడ అక్కడ అల్లాడితే ఉంది ఆ సైడ్. శరీరం అంటే ఇట్లా అల్లాడుతూ ఉంది. ఒకసారి మామూలు టార్చర్ కాదు. ఇదే జరిగింది యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుకి ఇదే జరిగిందండి. మొత్తం టార్చర్ ఫినిష్ అయిన తర్వాత, అంత ముగించబడిన తర్వాత వేదన అంతా కూడా అప్పుడు యేసుక్రీస్తు చేతిలో అప్పుడు యేసుప్రభువు చేతిలో తాళం తెచ్చాడు. తాళం ఇచ్చాడు. అప్పుడు వరకు అప్పుడు ఫైల్ అన్ని క్లియర్ అయింది. ఎవరెవరు టోకెన్ ఆ ఫైల్ అన్ని క్లియర్ అయింది. అందరితో ఫైల్ అన్ని కట్టేశారు. కట్టేసేసారు. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్ళండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు తీసుకెళ్ళారు, తాళం తీసుకొని ఇప్పుడు తీసుకొని అప్పుడు యేసుక్రీస్తు వచ్చి అప్పుడు యేసుప్రభువు వచ్చి ఆయన పిల్లల్ని బయటకు తీస్తాడు. ఆ 2 మేక ఆ రెండో మేక పని పని యేసుక్రీస్తు కలవాలి చేశాడు. ఆ 2 మేకల పని యేసుప్రభువు కలవలు చేశారు. ఒక పాపము, పాపము 2 శాపము. ఇప్పుడు నీ మీద పాపము లేదు. ఇప్పుడు నేను శాపము లేదు. శాపము లేదు. పౌలు చెప్తారు, ఓ మృత్యు, ఓ మృత్యువా, ఓ మరణమా, వేర్ ఇస్ యువర్ పవర్, వేర్ ఇస్ యువర్ స్టింగ్. నీ విజయం ఎక్కడ? ముళ్ళు ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం పోయింది. నీ విజయం పోయింది. ఎందుకంటే ఎందుకంటే నా కోసం నా కోసం నా ఫైల్ నా ఫైల్ ఏదైతే ఉందో ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ పూర్తి దానికి వెలసలించబడింది పూర్తిగా. యు క్లియర్డ్ మై ఫైల్ ఆన్ కాల్వరీ. కలవరి శిలువలో నా ఫైల్ పూర్తి చేసినారు, సంపూర్ణ చేసినారు. కల్వారిలో నా ఫైల్ కు ఒక స్టాంప్ పెట్టారు. స్టాంప్ వేసేసారు. నరగాలు నరకంలో నా ఫైల్ లో ఉన్న అపరాధం కట్టేశారు. నా ఫైల్లో ఉన్న అపరాధం అంతా కూడా వెలసలించేసారు. ఇప్పుడు సైతానికి సైతాన్ నా మీద నా మీద ఏ అధికారం లేదు. ఏ అధికారం లేదు. ఎందుకంటే నా ఏ ఫైన్ కట్టాలో ఏ ఫైల్ కట్టాలో, ఫైల్ వెలంతా కూడా నా స్థలంలో నా స్థానంలో ఆయన యేసుప్రభువు కట్టేసేసారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ధన్యవాదాలు చెప్పాలండి. ఎంత కృతజ్ఞత. ఎంత ఆరాధన చేస్తే, ఎంత ఆరాధన చేస్తే, దిన రాత్రి ఆరాధన చేస్తే కూడా ఎంత రేపగలు దివారాత్రి So you all want to stand up and worship. లేచి ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దామా, దేవుని స్తుతి చెల్లిద్దాం, ఆరాధన చేయండి. ఆరాధన చేయండి. కళ్ళు మూసుకొని ఫుల్ హార్టెడ్లీ హృదయపూర్వకంగా ఆరాధన చేయండి. కొంచెం నేరం, కొంచెం సమ్ టైం కొంత సమయం హృదయపూర్వకంగా ఆరాధన చేయండి. హల్లెలూయా. పరిశుద్ధ 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 నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. బైబిల్ అన్ని పక్కన పెట్టుకోండి. పరిశుద్ధ బైబిల్ పక్కన పెట్టండి. చెల్లించుకుంటున్నాను నాయనా. హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా పాపాలకై దేవా కల్వరి శిలువ రక్తం కార్చిన దేవా పాట పాడండి. స్తోత్రం. ఆరాధన చేయండి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒకరును లేరు, నీవే పరిశుద్ధుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే శ్రేష్ఠుడా, స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము
కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహపరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు అన్ని 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహపరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రేమ నమ్మకమైన దేవుడా పరిశుద్ధుడైన మా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆ ప్రభువా నీకంటే ఆరాధించబడ్డ దేవుడు లేడు తండ్రి మీరే అర్హులు తండ్రి ఆ ప్రభువా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మీరు ఏదైనా చేయగలిగింది మీరు నా ప్రభువా శాపాన్ని పాపాన్ని ఒకటి మాట చేత తీయగలరు కానీ మీ నీతి అటువంటిది కాదు తండ్రి ప్రతి దానికి వెల చెల్లించిన ప్రేమ నా ప్రభువా ఇంతకంటే హీరో ఎవరు మా నాన్న హీరో అని చెప్పుకోవడానికి నా ప్రభువా ఇదే మీ నీతే నిదర్శనం నా ప్రభువా మీరు బలియాగంగా అర్పించబడటం నా ప్రభువా అది ఒక నీతివంతమైన క్రియ అపవాదిని ఒక సెకండ్లో నాశనంగా చేయగలిగిన మీరు నా ప్రభువా ఏ తప్పు ఏది మోపకుండా
అవకాశం కొంచెం కూడా ఇవ్వకుండా, నా ప్రభువా మమ్మల్ని సోమరిపోతులుగా చేయకుండా, నా ప్రభువా మమ్మల్ని వారసులుగా ప్రకటించి ఉచితంగా వీళ్ళు నాకు పుట్టి ఉన్నారు, వీళ్ళు ఎట్లాగైనా బతుకు చెప్పకుండా మేము చేసిన ప్రతి ఫైల్ ని, ప్రతి పాపాన్ని మీ భుజాల మీద వేసుకొని ప్రతి దానికి మీరు ఎలా చెల్లించి మా విషయమైన శిక్షను మీరు అనుభవించారు తండ్రి. నా ప్రభు ఒక తండ్రిగా ఇటువంటి తండ్రే కావాలని ఏ బిడ్డైనా కోరుకుంటుంది. నా ప్రభు ఒక భార్య, నా ప్రభు వివస్త్రగా నిలబడ్డప్పుడు, వస్త్రాలు లేకుండా అక్కడ ఏలాడుతున్నప్పుడు వస్త్రాన్ని కప్పి ఈ భార్యని విడిపించుటకు నేనున్నాను అని ఒక భర్తగా మేము నిలబడ్డారు తండ్రి. ఒక భార్యకి ఎంతకంటే మంచి భర్త ఎవరు? నా ప్రభు అయిన యేసు ఒక రోగగ్రస్తమైన రోగికి, నా ప్రభువా ఒక వైద్యుడిగా ఉండటానికి ఈ స్వస్థతని మీరు ఊరికే ఇవ్వలేదు కానీ 39 దెబ్బలు మీరు తిన్నారు. 39 రోగాలకి మీరు దెబ్బలు తిని హక్కు పత్రాన్ని తీసుకొచ్చి ఇచ్చారు తండ్రి. నా ప్రభువా ఒక వ్యాధిగ్రస్తుడికి ఎంతకంటే నమ్మకం కావాలి. ఈయనే స్వస్థపరచు వైద్యుడు ఎంతకంటే నమ్మకం కావాలి. నా ప్రభువా ఒక దేవుడు ఎలా ఉండాలో మీరు చెప్పారు, ఒక రక్షకుడు ఎలా ఉండాలో మీరు చెప్పారు, ఒక విమోచకుడు ఎలా ఉండాలో మీరు చెప్పారు, భర్త ఎలా ఉండాలో మీరు చెప్పారు. నా ప్రభు అయిన యేసు ఒక తండ్రి ఎలా ఉండాలో, అతని పిల్లల్ని ఏ విధంగా ప్రేమించాలో, నా ప్రభు ఆ పిల్లలకి ఎలా రక్షకుడుగా ఉండాలో, ఎలా పోషకుడుగా ఉండాలో, ఎలా నడిపించాలో, ఎలా ర్యాప్కి తీసుకెళ్లాలో, నా ప్రభు ఇవన్నీ మా కళ్ళకి ఎత్తి చూపించారు తండ్రి. నా ప్రభు ఆ సమాధుల్లో పడుకున్న వాళ్ళు, నా ప్రభు మీ మాట, మీ కేక చొప్పున ఆ పైలో ఆ రోజు ముగించబడినప్పుడు, నా ప్రభు ముద్రించినప్పుడు ఈ వ్యక్తి లేచాడు తండ్రి. నా ప్రభు ఆ వ్యక్తులు లేవటం మేము ఇప్పుడు చూస్తున్నాం. అదే కదా మా రాజ్య విశ్వాసం. నా ప్రభు వాళ్ళు ఎలా లేచారో, వాళ్ళు లేచారు కాబట్టి మేము లేస్తాం, మేము నమ్ముతున్నాం. అదే మాకు కావాల్సిన తండ్రి. నా ప్రభు ముందు నిద్రించిన వారు మొదట లేవాలి, సజీవంగా మనం వారితో కలపడాలి. నా ప్రభు వారితో కలపడాలంటే వాళ్ళని మేము చూడాలి. వాళ్ళని మేము చూసాం, గతంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు చూసాం. మాతో ఈ కాలంలో నిద్రించిన వారిని రేపు చూస్తాం. కానీ చూడటం పక్క, నా ప్రభు ర్యాప్చర్ పక్క. నా ప్రభు అది మీరే ఇచ్చారు మాకు. నా ప్రభు యేసు మీకు ఎన్ని వందనాలు చెల్లించిన, ఎంత ఆరాధించినా నా ప్రభు మీరే రుణం కాదు తండ్రి. కేవలం అల్పమైన ఆరాధన తండ్రి. నా ప్రభువా మేము మృత శరీరులు ఉండి ఇక్కడ నిలబడి, నా ప్రభువా సజీవులుగా ఇక్కడ ఉన్నాం. ఈ సజీవులుగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. సజీవులే మిమ్మల్ని ఆరాధించాలి. నా ప్రభువా అది నిత్యత్వం ఉంది. ఈ ఆరాధన నా ప్రభువా ఇక్కడ మొదలైందే గాని ఇది నిత్యత్వం లాగా కంటిన్యూ అవుతుంది. నా ప్రభువా ఈ ఆరాధన నిత్యత్వం ఉన్నది. నా ప్రభు అయిన యేసు మా ఆరాధనని, నా ప్రభువా మా ప్రధాన యాజకుడు ద్వారా స్వీకరించమని నా ప్రభు అయిన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనలందరినీ ఎత్తబడి విశ్వాసంలో తీసుకెళ్లి బలపరచును గాక. ఆమేన్. జీసస్ మీ అందరికీ ఆమేన్.